ముందుగా పిఎంసి ఛానల్‌కి శతకోటి ప్రణామాలు, ధన్యవాదాలు. ఎందుకంటే క్షణం క్షణం, ప్రతి క్షణం సత్యదర్శనం సమస్త మానవాళికి సత్యదర్శనం గావిస్తున్న పిఎంసి ఛానలు చాలా చాలా మహోన్నత స్థితికి, ఉన్నత స్థితికి చేరిపోయింది. ఆకాశం అంత ఎత్తు ఎదిగిపోయింది. అతి తక్కువ కాలంలో పిఎంసి మరి కోటాను కోట్ల మానవాళిని ధన్యుల్ని చేస్తా ఉంది. పిఎంసి ఛానల్ చాలా అద్భుతం. పిరమిడ్ సొసైటీలోనే మకుటాయమానంగా పిఎంసి ఛానల్ రోజు రోజుకి జెట్ స్పీడ్‌లో దూసుకు వెళ్తూ ఉంది. మరి ఎంతోమందికి ఇంట్లో కూర్చొని సత్య దర్శనం చేయిస్తుంది. సత్యమంటే ఏమిటో తెలుసుకునే ఒక అద్భుతమైన జ్ఞానం పిఎంసి ద్వారా మరి రాయడం, చదవడం రాని వాళ్ళకి కూడా ఎలాంటి చదువు లేని వాళ్ళకి కూడా అందరికీ జ్ఞానం అందడం ఈ పిఎంసి ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంత అద్భుతమైన ఉద్దేశం మరి అందరికీ అవకాశాన్ని ఇస్తున్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి ప్రణామాలు. అలానే స్వర్ణమాల పత్రి మేడంకి కూడా వేల వేల కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు. మరి అలానే నాకు ధ్యానాన్నించి నన్ను ఆత్మజ్ఞానం వైపు మళ్ళించిన ఆధ్యాత్మిక జీవితంలోకి నాకు ప్రవేశం కల్పించిన నా ధ్యాన గురువులు విజయవాడ జక్క రాఘవరావు గారికి, వారి సతీమణి పద్మా మేడంకి కూడా నా శతకోటి ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కూడా నా ఆత్మ ప్రణామాలు. మరి నేను ధ్యానంలోకి 2004లో రావడం జరిగింది. దాదాపు 17 సంవత్సరాలు అవుతా ఉంది నేను ధ్యానంలోకొచ్చి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 17 సంవత్సరాల్లో ప్రతిరోజు ధ్యానం చేస్తూనే ఉన్నాము. ధ్యానం చెబుతూనే ఉన్నాము. ధ్యానం చేయడం ఒక ఎత్తైతే, ధ్యానం చెప్పడం అది ఇంకా ఒక అద్భుతమైన ఉన్నతికి చేరడానికి ప్రతి మానవుడికి కూడా మరి ధ్యానం చెప్పడం చాలా విలువైనది వాళ్ళ జీవితంలో. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, ఇలా చెప్పగలుగుతున్నానంటే అది ధ్యానం పుణ్యమేను. అయితే ధ్యానం ఎంత ఎత్తుకి నన్ను తీసుకెళ్ళిందో అంతకన్నా ఇంకా ఉన్నత శిఖరాలకి ఇలా ధ్యానం చెప్పడం ద్వారా నేను చేరుకోవడం అది చాలా అద్భుతమైన విషయం. కాబట్టి ఎవరికైనా సరే ధ్యానం చేయడంతో పాటు చెప్పడం కూడా వాళ్ళు ఈ జీవితంలోనే ఆ స్థితికి కూడా చేరుకోవాలని నేను అందరికీ చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను. పోతే నేను ధ్యానంలోకి రాకముందు 17 సంవత్సరాల పూర్వం శ్రీనివాస్ అంటే బిఫోర్ మెడిటేషన్ శ్రీనివాస్‌కి, ఆఫ్టర్ మెడిటేషన్ శ్రీనివాస్‌కి చాలా వ్యత్యాసం ఉంది. బిఫోర్ మెడిటేషన్ శ్రీనివాస్ అంటే ధ్యానంలోకి రాకముందు నేను ఎలా ఉండేవాడినంటే, నాకు ఎవరితో మాట్లాడడం అనేది రాదసల. ఎవరైనా కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళు కనిపించినా గూడా నేనసల మాట్లాడలేను. వాళ్ళు పలకరిస్తే గూడా నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఇంటికెవరన్నా బంధువులు వచ్చినా, తెలిసిన వాళ్ళొచ్చినా కూడా నేను గబగబా లోపలికి రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకుంటాను. వాళ్ళతో మాట్లాడాలంటే నాకు చాలా భయం, సిగ్గు, బిడియం. మరి మా అమ్మ గాని, నాన్న గాని, మా ఆవిడ గాని వీళ్ళు వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి గానీ, నేను మాత్రం వాళ్ళని పలకరించేవాడిని కాదనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకొని బయటకొస్తాను. అలాంటి నేను ఇలాగా ఈ ఇలా ఒక ఛానల్‌లో చెప్పడం అన్నా గానీ, ఒక మైక్ పట్టుకొని వేదిక మీద మాట్లాడడం అన్నా గానీ, ఎవరింటికైనా వెళ్ళి తలుపు కొట్టి మీకు ధ్యానం చెప్తాను అని అడగడం కానీ, ఇలా వేల మంది ముందు డయాస్ ఎక్కి వేదికలెక్కి మాట్లాడడము, ధ్యానం చెప్పడం ఇదంతా జరిగిందంటే, ఇదంతా ధ్యానం యొక్క పుణ్యమే. మరి నేను అలాగా ఉండేవాడిని. ఒక్క మాట కూడా చెప్పలేని నేను ఈరోజు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నానంటే, ధ్యానంలో ఎంత శక్తి ఉన్నదనేది నన్ను చూస్తే చాలు ఇక్కడ చీరాల్లో చాలామందికి తెలుసనమాట. ఈ అబ్బాయి ధ్యానం చేయకముందు ఎలా ఉన్నాడు? ఇప్పుడెలా ఉన్నాడు? ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. నా చిన్నతనంలో నా క్లాస్‌మేట్స్ ఇప్పుడు చూస్తే, అప్పటి శ్రీనివాస్ కాదు ఇప్పుడు చాలా మారిపోయాడు. ఇప్పుడు చాలా చక్కగా అన్నీ మరి చెప్పగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు అని వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతుంటారనమాట. మా నాన్నగారైతే నా చిన్నప్పుడు ఆయన నాకో ముద్దు పేరు పెట్టారు. ఏమని? నన్ను మూగుమొద్దని పిలిచేవాడనమాట. వీడికి మాట్లాడడం రాదు, నోట్లో మాట పెగలదు. వీడు మూగుమొద్దు అని ఎప్పుడూ ఆయన నన్ను కోప్పడుతూ ఉండేవాళ్ళనమాట.
ఇప్పుడాయన లేరండి. నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత ఆయన ఒక 3 ఇయర్స్ తర్వాత బాడీ వెకేట్ చేశారు. ఇప్పుడాయన బాడీ వెకేట్ చేసి 13, 14 సంవత్సరాలు అవుతా ఉన్నది. సో, ఆయన ఈ రోజు గాని చూస్తే నిజంగా చాలా చాలా ఆశ్చర్యపోయాడో, మెచ్చుకునేవాడనమాట. మా అబ్బాయైనా ఇలా తయారయ్యాడు, ఇలా మాట్లాడుతున్నాడు అని ఆయన ఎంతో సంతోషపడిపోయేవారు, ముచ్చటపోయి కానీ ఇప్పుడైనా ఆయన పైలోకాల్లో ఉండి ఇదంతా చూస్తూనే ఉంటారు. ఎందుకంటే మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టము, ప్రాణం, ప్రేమ కూడా. అలాగా ఆయన నన్ను ఆ పైలోకాల నుంచి చూస్తూ ఉంటారు. చూసి వీడు చాలా మారిపోయాడు, చాలా బావుంది అని ఆయన ఇప్పుడు సంతోషపడుతూ ఉంటారు. అది నాకిప్పుడు కనిపిస్తా ఉంది కూడా. ఆయన చూస్తున్నారు, ఆయన నా ఎదురుగానే ఉన్నారని నాకనిపిస్తా ఉన్నది. అలాగా నేను 17 సంవత్సరాల క్రితం ఈ ధ్యానం కోసం నేను విజయవాడ పిరమిడ్ హౌస్‌కి జక్క రాఘరావు గారింటికి వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళడం 2 సంవత్సరాల పాటు ప్రతి ఆదివారం నేను ధ్యానం కోసం అక్కడ వెళ్ళేవాడిని. అక్కడ చక్కగా పిరమిడ్ హౌస్‌లో మరి సాయంత్రం 6 గంటలకల్లా అందరూ వచ్చేవాళ్ళు ధ్యానం కోసం. చక్కగా సత్సంగం జరిగేది, ధ్యానం జరిగేది. అక్కడ పిరమిడ్ ఉండేది వారి ఇంటి పైన. ఆ పిరమిడ్‌లో ధ్యానం చేసుకోవడం నాకెంతో ఇష్టం. అలాగా ఆ పిరమిడ్‌లో ధ్యానం కోసం నేను ఆదివారం మా ఇంట్లో మధ్యాహ్నం భోజనం అవ్వంగానే అక్కడ మా ఊర్లో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ఉంటది. 2:30కి అది ఎక్కేసి అక్కడ 4 గంటలకల్లా విజయవాడ వెళ్ళిపోయేవాడిని. వెళ్ళడం నేరుగా పిరమిడ్‌లో ఎళ్లి కూర్చుండేవాడిని. ఎంత ఎండగా ఉన్నా, ఎంత చెమటగా ఉన్నా ఆ లోపల అస్సల గాలి, వెంటిలేషన్ ఏమీ ఉండదు. ఒక ఫ్యాన్ కూడా ఉండదు. ప్రతి ఆదివారం వెళ్ళడం, ముందుగానే క్లాస్‌కి ముందుగానే వెళ్ళడం. అక్కడ గంట, గంటన్నర అంత ఎండలో కూడా వేసవికాలం రోహిణీ కార్తె ఎండల్లో కూడా మన ఒళ్ళంతా చెమటలు కారిపోతూ, ఆ ప్యాంట్లు, షర్టులు తడిచిపోతున్నా సరే అలానే కూర్చుండిపోయేవాడిని. పిరమిడ్ అంటే అంత ఇష్టం. ధ్యానం అంటే అంత ఇష్టం. అప్పుడు చీరాల్లో ఒక్క పిరమిడ్ కూడా ఉండేది కాదు. ఇంకా ధ్యానం చేసేవాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదనమాట. మొదట్లో నేను వెళ్తూ ఉండేవాడిని. ఆ తర్వాత నాతో పాటు నా భార్య, మా మా ఇద్దరితో పాటు మా పిల్లలిద్దరు అలాగా వస్తూ ఉండేవాళ్ళు. అలాగా మా నలుగురు, ఆ తర్వాత ఇంకో 2 ఫ్యామిలీసు అలా 2 సంవత్సరాలు గడిచేటప్పటికి చీరాల్లో మొత్తం మీద ఒక 3, 4 ఫ్యామిలీస్‌కి ధ్యానం తెలియడం జరిగింది. నేనప్పుడు ఆదివారం అక్కడ క్లాస్‌కి వెళ్తే చూస్తే 300 మంది దాకా విజయవాడలో వచ్చేవాళ్ళు పిరమిడ్ హౌస్‌కి. ఇలాగ చీరాల్లో ఎప్పటికి జరుగుతుందా? ధ్యానం ఎంతమందికి ఎప్పటికి తెలుస్తుందా? ఇంతమంది అక్కడ ధ్యానానికి ఎప్పుడు రావాలా అని నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. అలాంటి నేను మరి రాఘరావు గారు "నువ్వు ఇంక నోరు విప్పాలయ్యా! పద్మా మేడం నువ్వు చెప్పాల్సిందే. నువ్వు చీరాలని నువ్వు డెవలప్ చేయాలి. ఇంక ఇక్కడికి రావద్దు. నిన్ను విజయవాడ రానియ్యము. నువ్వు అక్కడే చీరాల్లోనే క్లాసులు పెట్టి నువ్వే చెప్పాలి" అనన్నారు. వాళ్ళు అంటూ ఉంటే నేను లోపల అనుకునేవాడిని. నేనెప్పటికి చెప్పాలి? నేనెప్పటికి నోరిప్పాలి? నాకసలు మాట్లాడాలంటేనే భయం కదా! ఇలా అనుకునేవాడిని. కానీ రాను రాను నాలో ఒక పట్టుదల పెరిగింది. విజయవాడలో ఇంత అద్భుతంగా జరుగుతుంది. అలాగే చీరాల్లో కూడా జరగాలి. అది నేనే పూనుకోవాలి అని అలా నేను రోజు ఉదయం వాకింగ్‌కి వెళ్తూ ఉండేవాడిని. ఒకరోజు అనుకున్నాను. ఈరోజు వాకింగ్ అయిపోయాక ఇంటికి వెళ్తూ ఎవరికైనా ఒకళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంటికెళ్ళి ధ్యానం చెప్పాలి. ఇలా రోజు ఒక ఇంటికెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళకి ధ్యానం చెప్పాలి. ధ్యానం గురించి తెలియచేయాలి. ఇలా అనుకుంటూ ఒకరోజు అలానే నాకు తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. బాగా పెద్ద వయసు వాళ్ళు. వాళ్ళకెళ్ళి ధ్యానం చెప్దాము. ఈ వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేవాళ్ళకి చెప్తే వాళ్ళ హడావుడిలో ఉంటారు. మనల్ని పట్టించుకోరు. కాబట్టి ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళని చూసుకొని వాళ్ళకెళ్ళి రోజు ఒక ఫ్యామిలీకి చెప్దామని అలా నిర్ణయించుకొని మరి మా ఊర్లో ఊటుకూరి ప్రభాకర్ గారు, మరి వాళ్ళ భార్య వాళ్ళకి వెళ్ళి నేను చెప్పాను. "సార్ రేపు ఉదయం వస్తాను. ఇలా వాకింగ్ చేసుకొని వెళ్తూ మీ ఇంటికొస్తాను. 7 గంటలకొస్తాను. నాకొక గంట అవకాశం ఇస్తే ధ్యానం గురించి చెప్తానంటే" వాళ్ళు చాలా ఆనందపడిపోయారనమాట. "చాలా సంతోషం నాయన. రండి చెప్పండి. మీరే ఇంటికొచ్చి చెప్తామంటే మాకింక అంతకంటే ఏం కావాలన్నారు." సరే అలాగా వాళ్ళకి మర్నాడు ఉదయం వెళ్లి చెప్పాను. వాళ్ళకి చెప్పడం అయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఇంకొక ఇంటికెళ్ళి వాళ్ళకి చెప్పాను. వాళ్ళకి రేపొచ్చి చెప్తానని. అలా రోజొక ఇల్లు ఎంచుకుంటూ అలా 15 రోజులు 15 ఇళ్ళకి వెళ్లి చెప్పడం జరిగింది. అలాగే విజయవాడలో రాఘరావు గారు ఆదివారం క్లాసులు పెడుతున్నారు గదా! అలాగే నేను కూడా క్లాసులు పెట్టి చెప్పాలని
ఇప్పటికి 15 ఫ్యామిలీస్‌కి చెప్పాం గదా! వీళ్ళందరినీ ఆదివారం రమ్మంటే వచ్చేస్తారు. క్లాస్ తీసుకుందాము. అందరి ఇళ్ళకి వెళ్ళడం గాదు. అందరూ మన దగ్గరికే వస్తారు. సో, అలా ఆలోచన చేసుకొని మా ఇంటి ఎదురుగానే ఒక స్కూలుంది. ఆ స్కూల్‌లో పర్మిషన్ తీసుకొని క్లాస్ అరేంజ్ చేశాము. ఎలాగా ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గంట ధ్యానం క్లాస్ ఉంటది అని అలా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఎవరెవరికైతే చెప్పానో వాళ్ళందరికి కూడా ఆ రోజు శనివారం రోజు ఇంటింటికి తిరిగి ఆదివారం ఉదయం 11కి స్కూల్లోకి రండి. అక్కడ అందరం కలిసి ధ్యానం చేద్దాము. చక్కగా క్లాస్ జరుగుతుంది. ధ్యానం గురించి తెలుసుకుందాము అని ఇలా చెప్పి అలా ఒక ఆదివారం అందరినీ అక్కడికి పిలిచాను. అందరూ ఒక్కోళ్ళొక్కోళ్ళు వస్తున్నారు. ఇక వాళ్ళే కాకుండా ఇంకా తెలిసిన వాళ్ళకి మా ఫ్రెండ్స్‌కి ఇలా చిరాల్లో నాకు ఎవరెవరైతే తెలుసో వాళ్ళందరినీ పిలవడం జరిగింది. అలాంటి ఆధ్యాత్మికంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుచుకున్నాను. అలాగా 11 గంటల నుంచి ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు. అట్లాగా చెప్తూ ఉన్నాను. పిలిచి అందరిని కూర్చోబెడుతున్నాను. ఇంతలోకి ఒక అరగంట గడిచింది. అక్కడ వాళ్ళు ఒక రూమంతా నిండిపోయింది. ఇంకా ఆ తర్వాత పక్క రూమ్‌లో కూర్చోబెట్టడం మొదలుపెట్టాను. అలాగా ఆ రూమ్ కూడా నిండిపోయింది. మొత్తం ఫస్ట్ రోజే 70 మందితో క్లాస్ జరిగిందనమాట. 2 రూముల్లో కూర్చోబెట్టి అటు ఇటు తిరుగుతూ 2 చోట్ల అలాగా ధ్యానం క్లాస్‌ని ఫస్ట్ క్లాసు చిరాల్లో మరి అది 2006లో జరిగిందనమాట. ఆ 2006 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఆదివారం చిరాల్లో క్లాస్ జరుగుతూనే ఉందనమాట. అలాగా 60 మందితో, 70 మందితో మొదలైన క్లాసు చిరాల్లో 1000 మంది, 1500 మంది అలా 2000 మంది వరకు ధ్యానం చేయడం. అలా చెప్తూ మరి చే విజయవాడలో ఏదైతే జరుగుతుందో అది చీరాల్లో గూడా జరగాలని ఒక మంచి ఉద్దేశంతో ఆదివారం క్లాసుల్ని స్టార్ట్ చేశాము. అది చాలా అద్భుతంగా కంటిన్యూయస్‌గా జరుగుతూ వచ్చింది. కొత్తపేట మరి ఆ ఏరియాలో ఫస్ట్ టైము పౌర్ణమి ధ్యానం స్టార్ట్ చేయడం జరిగింది. అది 2017 నుంచి కొత్తపేటలో పౌర్ణమి ధ్యానం స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి ఇక ప్రతి నెల పౌర్ణమి ధ్యానం అది కూడా ఇప్పటి వరకు కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉంది. ఎక్కడో చోట పౌర్ణమి ధ్యానాలు పెట్టడం జరుగుతా ఉంది. ఆ తర్వాత నుంచి స్టేట్ బ్యాంక్ పైన చీరాల మెయిన్ రోడ్‌లో ఉన్న మెయిన్ బ్రాంచి స్టేట్ బ్యాంక్ పైన పౌర్ణమి ధ్యానం స్టార్ట్ చేశాము. అలా ఫస్ట్ నెల స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఒక 300 మందితో స్టార్ట్ అయిన పౌర్ణమి ధ్యానం ఇంక అక్కడి నుంచి నెల పెరుగుతూ పౌర్ణమి ధ్యానం అంటే చీరాల్లో 1000 మంది, 1500 మంది అలా వచ్చేవాళ్ళనమాట. నాకు ఒక 4 రోజుల ముందు నుంచే పౌర్ణమి ధ్యానం ఎప్పుడు పెడుతున్నారు? ఎక్కడ పెడుతున్నారు? అలా ఎక్కడెక్కడి నుంచో ఫోన్‌లొచ్చాయి. అలా పౌర్ణమి ధ్యానంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ 2 గంటల పాటు నాన్ స్టాప్‌గా మరి మెడిటేషన్ చేయించేవాళ్ళం పౌర్ణమి రోజున. అది కూడా వెన్నెల్లో పెద్దగా ఆ టాప్ ఫ్లోర్‌లో కూర్చోబెట్టి చేయించేవాళ్ళం. ఎంతమంది ఆ స్టేట్ బ్యాంక్ పైన పౌర్ణమి ధ్యానం అయిపోగానే దిగుతుంటే లాస్ట్‌లో వెళ్ళిపోయేటప్పుడు చూస్తే ఆ మెట్ల పైనుంచి దిగుతుంటే 4, 5 సినిమా హాల్స్ వదిలితే ఎంత జనం ఎలా క్రౌడ్ ఉంటుందో అలా ఉండేదనమాట. ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తుండేవాళ్ళు. ఈ జనం అంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరా వీళ్ళని? తీరా చూస్తే మెడిటేషన్ కోసం, ధ్యానం కోసం వచ్చారు వాళ్ళు. ధ్యానానికి ఇంతమంది వస్తున్నారా? ఇంతమంది ఇలా వేల సంఖ్యలో ధ్యానానికి వస్తున్నారా? అని ఆశ్చర్యపోయి చీరాలంతా ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ధ్యానానికి ఇంత ఆదరణ, ఇంత గొప్ప, ఇంత విశిష్టత ఎక్కడ పూజలు, భజనలు పెట్టి గుళ్ళల్లో ప్రసాదాలు పెడితే 2, 3 ప్రసాదాలు, 4, 5 ప్రసాదాలు పెడుతున్నా కూడా జనం రావట్ల. గుళ్ళలో ప్రోగ్రామ్‌లంటే లక్కీ డిప్పులని అవని, ఇవని పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం మేము మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళం కాదనమాట. ఎవరి బాటిల్ వాళ్ళు తెచ్చుకోవాలి మంచినీళ్ళ బాటిలు. చీరాల సిస్టమ్ అట్లా పెట్టామనమాట. ఎవరు బొట్లు పెడతాలు, అరటిపళ్ళు ఇవ్వడాలు, ఏదన్నా టిఫిన్‌లు పెట్టడాలు ఇలాంటివన్నీ అప్పట్లో నిషేధం. ఎందుకంటే ధ్యానం క్లాస్ అంటే ఎవరింట్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా కాస్త మంచినీళ్ళు తప్ప ఇంక వేరే ఏ ఏర్పాట్లు ఉండేవి కాదు. అది కూడా మొదట్లో అయితే ఎవరి బాటిలు వాళ్ళే తెచ్చుకోవాలి వాటరు. వాళ్ళే తాగాలి.
ఇలాంటి అద్భుతమైన సిస్టమ్‌తో పెడితే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ కూడా చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. చీరాల్లో చాలా సిస్టమాటిక్‌గా చేస్తున్నారు క్లాసులు. చాలా అద్భుతంగా ఉంది. ఏ ఆర్భాటాలు లేకుండా చక్కగా వందల మంది క్లాసులకి రావడం, శ్రద్ధగా వినడం. టైం అంటే టైమ్ చీరాల్లో అది ఇప్పటికి కూడా ఉందండి. చీరాల్లో 2 గంటల క్లాస్ అంటే కరెక్ట్‌గా 2 గంటలకి అంతా వచ్చేసేవాళ్ళు నిండిపోయేది. క్లాస్‌ని ఎంత చక్కగా అంటే ధ్యానం అంటే అంత ఆతృతనమాట. అలాగా మరి ఎన్నో చోట్ల చీరాల మొత్తం కూడా దాదాపు ఒక 15 సెంటర్స్ పెట్టడం జరిగిందనమాట. ఒక 2 సంవత్సరాల కాలంలో. అది చీరాల మొత్తం ధ్యానం అంటే తెలియని వాళ్ళు లేరు. అంత గొప్పగా అందించడం జరిగింది. ఇలా జరుగుతూ ఉంటే ఒకసారి సడెన్‌గా పత్రిసారి నుంచి ఫోను ఆయన ఎక్కడో వేరే స్టేట్‌లో ఎక్కడో ఉన్నారు. అక్కడి నుంచి ఫోన్ చేశారు. నాకు వె వె మన ఒంగోలు నుంచి ప్రకాశ్‌రావు గారు తాలూకు వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు. చీరాల పత్రి సార్ వస్తున్నారు. మరి క్లాస్‌ని అరేంజ్ చేయాలి అని. సాక్షాత్తు దేవుడే వస్తున్నాడు అని మనకి కబురొచ్చింది. మరి చక్కగా ఒక క్లాస్‌ని అరేంజ్ చేసుకోవాలి. మన దేవదేవుడు, నడయాడే దైవం పత్రి సార్ అంటే ఈ భూమి మీద అలాంటి ఆయన వస్తున్నాడంటే ఎంత గొప్పగా చేయాలి. నాతో ఉన్నవాళ్ళు, నా చుట్టూ ఉన్నవాళ్ళు ఏమంటారంటే, ఏదైనా ఒక ఫంక్షన్ హాల్ తీసుకుందాము, ఏదైనా ఒక స్కూల్ లాంటిది తీసుకుందాము, ఇలా చెప్తున్నారు. సాక్షాత్తు మన దైవం వస్తుంటే, ఈ చిన్న చిన్న ప్లేస్‌లు ఎలా సరిపోతాయి? మనం అంత గొప్పగా ఆ రేంజ్‌లో మనం ఆయన్ని అరేంజ్ చేసుకోవాలి ఆ క్లాస్‌ని అని నాకదే ఆలోచన. ఎక్కడ పెడదామా? ఎక్కడ పెడదామా? అని ఆలోచించి, ఆలోచించి ఒక హై స్కూలు గ్రౌండ్ పక్కన ఒక పెద్ద గ్రౌండ్ ఉందనమాట. అది మాకు తెలిసిన వాళ్ళదే. వాళ్ళని వెళ్ళి అడిగితే పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడ ఇండోర్ ప్లేస్‌లు కాదు. ఒక ఔట్‌డోర్ ప్లేస్‌లో పెట్టాలా. పబ్లిక్ అందరికీ తెలియాలా. పత్రిసార్ అంటే ఏమిటనేది. మా ఔట్‌డోర్ ప్లేసులంటే ఎంతమందైనా అన్‌లిమిటెడ్‌గా కూర్చోవచ్చు. లేదా ఖాళీ లేతే నుంచొని కూడా చూడొచ్చు సార్‌ని. ఆయన చెప్పే విషయాలు శ్రద్ధగా వినొచ్చు. అలా అని కళ్యాణమండపం అంటే ఏ 100 మందో, 200 మందో పడతారు గానీ, వేల సంఖ్యలో పట్టరు. అలా అనుకోని మరి చక్కగా అన్ని సెంటర్స్‌లో అందరికీ ఇన్ఫార్మ్ చేసి, అందరినీ రిక్వెస్ట్ చేసి అక్కడ క్లాస్ పెట్టడం జరిగింది. ఫస్ట్ టైము నా ఆధ్వర్యంలో పత్రి సారు రావడము, అక్కడ క్లాస్ అరేంజ్ చేయడము. ఆ ఫస్ట్ టైమ్ దాదాపు ఒక 2000 మందితో సార్ క్లాస్ జరిగిందనమాట. ఆ గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. రాఘరావు గారు నా గురువుగారే వచ్చారు ఆ ప్రోగ్రామ్‌కి. "చాలా బావుందయ్యా! చాలా అద్భుతంగా చేశావు. ఇంత షార్ట్ టైమ్‌లో ఇంత చక్కగా ఇక్కడ డెవలప్ చేశావు. నిజంగా నువ్వు చాలా అద్భుతంగా చేశావని" నా గురువుగారు పత్రి సారు మెచ్చుకోవడం జరిగింది. నాకు చాలా ఆనందం అనిపించింది. అలా అలా ఈ చీరాలే కాకుండా ఈ చుట్టుపక్కల ఎన్నో వాళ్ళకి ధ్యానం అందించడం జరిగింది. ధ్యాన కేంద్రాల్ని కొత్తగా ఈ పక్కన జాండ్రపేట అని, వేటపాలెం అని, పందిళ్ళపల్లి అని, ఇంకా రావూరు, తిమ్మసముద్రం, ఇంకొల్లు, ఆ తర్వాత కారంచేడు, ఇక్కడ పర్చూరు, ఇంకా ఈ పక్కన ఇడుపులపాడని, నందిపాడని, ఇక్కడ బాపట్ల, అట్లా ప్రతి ఊరు వెళ్ళడం, 40 రోజులు క్లాసు పెట్టడం. ప్రతిరోజు నేనే వెళ్ళేవాడిని. అప్పట్లో ఎన్ని సెంటర్స్ ఓపెన్ చేసినా 40 రోజులు నేనే వెళ్ళేవాడిని. నేనే చెప్పేవాడిని. అలా తర్వాత తర్వాత నాకు తర్వాత వీరరాఘవరావు గారిని ఓసారి క్లాస్‌కి పిలిచానిక్కడ. ఆయన క్లాస్ అయిపోయినాక వెళ్తూ వెళ్తూ, "శ్రీనివాస్ నువ్వు చెప్పడం కాదు, వేరే వాళ్ళ నుంచి మాస్టర్‌ని పిలిపించడం కాదు, ఇక్కడి నుంచి పక్క వాళ్ళకి నువ్వు మాస్టర్‌ని తయారు చేసి పంపించాలి. అది గొప్పతనం అంటే ఎప్పుడు పైనుంచి మాస్టర్‌లని పిలిపించుకోవడం కాదని" ఆయన ఒక సూచన ఇచ్చారనమాట. అవునా! అని అప్పుడు దాని మీద దృష్టి పెట్టాను. ఇక్కడ మాస్టర్లు తయారవ్వాలి. వాళ్ళు పక్క వాళ్ళకెళ్ళి చెప్పి రావాలి. పక్క వాళ్ళ నుంచి మాస్టర్‌లని తెచ్చుకోవడం కాదు. ఇది ఆయన చెప్పింది చాలా కరెక్ట్‌గా ఉంది. ఇంక దాని మీద దృష్టి పెట్టా. నాకు ఏదైతే మనసుకు పడిందో దాని మీద దృష్టి పెట్టానో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట. అట్లాగా ఒక సంవత్సరం లోపల ఇక్కడ చెప్పేవాళ్ళని ముఖ్యంగా ఆడవాళ్ళండి. ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని అన్నం కూరలు వండుకునే ఆడవాళ్ళు కాదు. ఆత్మజ్ఞానం గూడా అవలీలగా చెప్పగలరు అని
ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఒక సంవత్సరం లోపల ఎంతమంది ఆడవాళ్ళని మాస్టర్లుగా తయారు చేశామో. వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఆదివారం క్లాస్‌కొస్తారు. మేడం రండి అని సడెన్‌గా వాళ్ళని పిలవడం, వాళ్ళకి మైక్ ఇవ్వడం. వాళ్ళు అదేంటి మాస్టారు నన్ను పిలిచారు నేనేం చెప్తాననుకుంటారు ముందు. కానీ పక్కనే ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడిననమాట. చెప్పండి మేడం మీరు చాలా బాగా చెప్పగలరని. అట్లాగా చిరాల రోటరీ క్లబ్‌లో దాదాపు 8 సంవత్సరాలు ఉదయం పూట ప్రతిరోజు 6 గంటల నుంచి 7 గంటల వరకు ఒక గంట ధ్యానం, సామూహిక ధ్యానాలు జరిగాయనమాట. అక్కడికి వచ్చేవాళ్ళు. ఆ గా ఆ రోటరీ క్లబ్ మొత్తం పూర్తిగా నిండిపోయేది. ఆ చైర్స్ చాలక డయాస్ మీద గూడా కూర్చోబెట్టేవాళ్ళనమాట. హై స్కూల్ గ్రౌండ్‌లో వాకింగ్‌కొస్తారు. వాళ్ళందరినీ వెళ్లి పాంప్లెట్ ఇచ్చి రండి ఇక్కడ ధ్యానం జరుగుతుందని పిలిచేవాళ్ళం. అట్లా అక్కడ రోటరీ అంతా నిండిపోయేది. మొదట్లో అనుకునేవాళ్ళు ఇక్కడెవరొస్తారు, ఇక్కడెవరు చెప్తారు ధ్యానం, ఎవరు జేస్తారనుకునేవాళ్ళు. అలాంటిది ఆ రోటరీ క్లబ్ అంతా నిండిపోవడం జరిగింది. ఎప్పుడెప్పుడు ఉదయం ఆరవుద్దా ధ్యానానికొద్దామా అని ఎదురు చూసేవాళ్ళనమాట. అట్లాగా ఆ రోటరీ క్లబ్‌లో ఉదయం ప్రతిరోజు జరిగేది ధ్యానం. అలాగే చీరాల చాలా ఏరియాల్లో క్లాసులు పెట్టి, అక్కడ రెగ్యులర్‌గా చెప్పేదానికి అక్కడ వచ్చే వాళ్ళల్లో నుంచే ఒకళ్ళని ఎన్నిక చేసి, మేడం మీరు చెప్పండి, మీరు బాగా చెప్పగలరని వాళ్ళని ఎంకరేజ్ చేయటం. అట్లాగా ఇక్కడ మరి ఎంతోమంది మేడమ్స్ తయారైపోయారు. వాళ్ళందరూ పక్క ఊళ్ళకెళ్ళి వన్ డే క్లాసులు గూడా చెప్తున్నారు ఎంతో గొప్పగా. మరి చీరాలంటే మాస్టర్‌లకి కొదవలేదు. ఎంతోమంది మాస్టర్లున్నారు చెప్పడానికి అని ఈ చుట్టుపక్కల కాకుమాను గాని, నందిపాడు గాని, మరి బాపట్ల గాని, రేపల్లె గాని, పిట్లవారిపాలెం గాని, ఇట్లా ఎన్నో ఊళ్ళు ఇంకా నెల్లూరేంటి, కనిగిరేంటి, ఒంగోలేంటి ఎన్ని ఊళ్ళో ఇక్కడి నుంచి మాస్టర్లు వెళ్ళి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అందరూ ఆడవాళ్ళే. ఒక ఆడవాళ్ళు ఎంత దూరమైనా వెళ్లి క్లాస్ చెప్పి రాగలరని ప్రూవ్ చేసుకున్నారు చీరాల్లో. అట్లాగా ఒకసారి నాకు తర్వాత వీరరాఘవరావు గారిని 3 రోజులు క్లాస్‌కి పిలిస్తే, ఆయన 3 రోజులు క్లాస్ అయిపోయాక ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళబోతూ వాకిటి దాకా వెళ్ళి వెనక్కి వచ్చి ఒక అడుగు "శ్రీనివాస్ ఇలా రా" మాట అన్నారు. "ఆ! చెప్పండి సార్" అన్నా. "ఆ! ఏం లేదు మీరు భీమవరం వచ్చేయండి. నేను ఇంటికెళ్ళిన తర్వాత పలానా డేట్ అని మీకు చెప్తాను. అక్కడ ప్రతి నెల ఒకరోజు వన్ డే క్లాసు జరుగుతుంది మా ఆధ్వర్యంలో. ఈ ఈసారి క్లాసు మీరు తీసుకోవాలి. వన్ డే క్లాస్ మీరు చెప్పాలన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ముందైతే స్టన్ అయిపోయాను. అదేంటి నేను వన్ డే క్లాస్ చెప్పాలా? అప్పటి వరకు ఏదో ఒక గంట, గ గంటన్నర, ఓ 2 గంటలు ఇలాగా చెప్తూ వచ్చాను గానీ, ఒక రోజంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా వన్ డే క్లాస్ చెప్పడం అనేది నాకెప్పుడు చెప్పలేదు. అది చెప్పగలననే ఒక నమ్మకం గూడా నాకు లోపల లేదు. కానీ ఆయన నాలో ఏం చూసారో ఏమో సడెన్‌గా "శ్రీనివాస్ ఇలా రండి. మీరిక్కడ భీమవరం వచ్చేసి ఒక వన్ డే క్లాస్ తీసుకోండి" అని చెప్పారు. సరే ఆయనంతట ఆయన అన్నప్పుడు ఏది కూడా మనం నో అని చెప్పకూడదు. ఏదొచ్చినా భగవంతుడు మనకొక అవకాశం ఇస్తున్నారు. గురువులే మనకిలా చెప్పొచ్చు అని మనల్ని ముందుకు నడిపిస్తున్నారు అని నా మనసులో అనిపించి వెంటనే ఓకే సార్ వస్తానన్నా. ఇంక రెండో మాట ఏది ఆలోచించలేదు. యెస్. యెస్ అంటమే నేర్చుకున్నాను ధ్యానంలోకొచ్చిన తర్వాత. ప్రతిసారి ఏదైనా ఊ అనమన్నారంతే. ఊ అంటే వాకిటి దాకా వచ్చిన ఉపద్రవం గూడా అది వెనక్కి వెళ్ళుద్దని చెప్పారు. సార్ దగ్గర మనం ఎన్నో తెలుసుకున్నాం, ఎన్నో నేర్చుకున్నాం అని నేను వీరరాఘవరావు గారు చెప్పగానే, సరే సార్ అన్నా. ఇంకంతే ఆయన ఇంటికెళ్ళిన తర్వాత ఫోను జేసి, పలానా తారీఖు నోట్ చేసుకోండి. అప్ అండ్ డౌన్ టికెట్ తీసేసుకోండి. వచ్చేయండి హ్యాపీగా. ఉదయం 10 గంటలకి 9:30 కల్లా స్టార్ట్ అయిపోద్ది క్లాసు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది. మేడం మీ పక్కనే ఉంటారు. మీకేం పర్వాలేదు. మీరు హ్యాపీగా చెప్పేయొచ్చు. మీకెక్కడన్నా డౌట్ ఉంటే అందులో మేడం మీకు పక్కనే ఉంటారు. ఆమె గూడా చూసుకుంటారు. మీరేం భయపడక్కర్లేదు. హ్యాపీగా వచ్చేయండి అని ఆయన చాలా ధైర్యం ఇచ్చారు. ఆ రోజు నేను ఉండను కూడా. నాకు హైదరాబాద్‌లో క్లాసుంది. మీరు వచ్చి క్లాస్ చేసుకొని వెళ్ళండి. మా డ్రైవర్ వస్తారు స్టేషన్‌కి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు అని అన్నీ నాకు వివరంగా ఆయన చెప్పారు. ఇంకంతే టికెట్ బుక్ చేసుకున్నాను. వెళ్ళిపోయాను హ్యాపీగా. 9:30 కల్లా క్లాస్ స్టార్ట్ అయిపోయింది. చాలా చిన్న చిన్న కాన్సెప్ట్‌లతోటి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. అది ఏదో ఒక ఎనర్జీ ప్రతిసారే నా పక్కనే ఉండి నాకు చక్కగా ఆ క్లాస్‌ని రిసీవ్ చేసుకొని ఆయన నా చేత అద్భుతాలు, ఆణిముత్యాలు చెప్పించారనమాట. నాకు అలా స్టార్ట్ చేసిన క్లాసు మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఒక గంట ఆ తర్వాత మళ్ళీ 2 గంటలకు క్లాస్ స్టార్ట్ అయింది.
మళ్ళీ సాయంత్రం 5:30 దాకా నాన్ స్టాప్‌గా అలా చెప్తూనే ఉన్నాను. నేను ఏదైతే చెప్తున్నానో నా చెవులతో నేనే వింటున్నాననమాట. ఇప్పుడు నా నోటికి, నా చెవుకి చాలా దగ్గరే ఉంది. ఎక్కువ దూరం లేదు. అంటే ఏమిటంటే ఎవరైనా మనం చెప్తున్నామంటే మన నోట్లో నుంచి వచ్చే మాటలు ముందు మన చెవుల ద్వారా మన లోపలికే వెళతాయనమాట. ఆ చెప్తున్నది వింటూ ఉన్నాను. నేనే ఒక ప్రేక్షకుడిలాగా అయిపోయాను. ఆ వింటూ ఉంటే నాకే చాలా ఆశ్చర్యమేసింది. ఇదంతా నేనే చెప్తున్నానా? ఇంత బాగా చెప్పగలిగానా? అక్కడ వచ్చిన వాళ్ళందరూ గూడా ఎప్పటినుంచో సంవత్సరాల నుంచి క్లాస్‌కొస్తున్న వాళ్ళనమాట. వాళ్ళందరూ లంచ్ బ్రేక్‌లో నా చుట్టూ చేరి చాలా బావుంది సార్. చాలా బాగా చెప్పారు. చాలా చిన్న చిన్న కాన్సెప్ట్‌లని చాలా గొప్పగా చెప్పారు మీరు. మాకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు అని వాళ్ళందరూ అంటూ ఉంటే లాస్ట్‌లో రాజలక్ష్మి మేడం గారు అన్నారనమాట. మీరందరూ చూసారా? ఇప్పుడొచ్చిన శ్రీనివాస్ గారిని చూసి మీరొకటి తెలుసుకోవాలి. ఆయన ధ్యానంలోకొచ్చి ఎక్కువ టైం కూడా ఏం అవ్వలేదు. ఆయనొచ్చి ఒక 3 ఇయర్సే అయింది ధ్యానంలోకొచ్చి. మరి 3 సంవత్సరాలకే ఇక్కడ వచ్చి ఒక వన్ డే క్లాస్ చెప్పారు. ఈ 3 సంవత్సరాల క్రితము ఆయన ఇదే భీమవరంలో, ఇదే మన వెన్యూలో 3 డే క్లాస్‌కొచ్చారు. ఇక్కడ 3 డే క్లాస్‌కొచ్చినాయన అతి షార్ట్ పీరియడ్‌లో వన్ డే క్లాస్ చెప్పడానికి ఇక్కడికొచ్చి చాలా అద్భుతంగా వన్ డే క్లాస్ చెప్పగలిగారు. అలా ఉండాలి ఒక మాస్టర్ అంటే, ఒక మెడిటేటర్ అంటే ఎప్పుడూ అక్కడ కూర్చొని వినడం కాదు, ఇక్కడ వచ్చి చెప్పడం అనే స్థితికి కూడా చేరాలి. ఇది ఒక అద్భుతమైన విషయము. ఇది చూసి మీరందరూ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని ఆవిడ చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసిందనమాట. సో, అక్కడి నుంచి ఆ నోట్లో మాట రానివాడు ఒక వన్ డే క్లాస్ చెప్పడం అనే స్థాయికి రావడం, ఆ తర్వాత అది స్ఫూర్తిగా, ప్రేరణగా నాకు వన్ డే క్లాసు చెప్తున్నాము. ఎంత చక్కగా చెప్పడం జరిగింది. ఇలాగే ఒక 3 డే క్లాస్ గూడా మనం చెప్పాలి. తడవతి వీరయ్య గారే నాకు ఆదర్శం అన్నమాట. ఆయన ఇలా మైక్ పట్టుకొని నాన్ స్టాప్‌గా 3 రోజులు క్లాసులు రెసిడెన్షియల్ క్లాసులు ఆయన ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఒక గంట స్పీచు, ఒక గంట మెడిటేషను ఇలా చెప్తూనే ఉంటారు. ఇలా మనం గూడా చెప్పాలి ఒకనాటికి అని నా మైండ్‌లో పడింది. అట్లాగా ఒక 6, 7 సంవత్సరాలు గడిచిన తర్వాత మా ఊర్లో దత్తక్షేత్రం వేటపాలెం అనే ఆ ఊరికి పక్కనే ఉంటుంది బైపాస్‌లో. అది టెంపులు. దత్తాత్రేయ స్వామి టెంపులు. ఆ టెంపుల్‌లో చాలా అన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఇట్లాగా ఒక రెసిడెన్షియల్ క్లాస్ పెట్టుకోవడానికి తర్వాత వీరయ్య గారి వాళ్ళ వెన్యూలో ఎలాంటి సౌకర్యాలైతే ఉంటాయో, అలాగే అక్కడ అన్ని బాత్రూమ్స్ గానీ, స్నానానికి కానీ, భోజనానికి కానీ, అక్కడొక భోజనాలయం కానీ, ఇవన్నీ ఏర్పాట్లున్నాయక్కడ. ఇట్లాగా క్లాసులు చెప్తూ, చెప్తూ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఒక 3 డే క్లాస్ రెసిడెన్షియల్ క్లాసు మనం వేటపాలెం దత్తక్షేత్రంలో పెడుతున్నాము. పలానా తారీఖులు ఆ 3 రోజులు ముందుగానే అందరూ పేర్లివ్వండి. ఉదయం టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, సాయంత్రం స్నాక్స్ ఉంటాయి, మళ్ళీ రాత్రి డిన్నరు. దీనికి గాను మీరెవరు ఒక పైసా కూడా ఇవ్వనవసరం లేదు. ఇదంతా ఉచితంగానే దీన్ని ఏర్పాటు చేస్తున్నాము. వేరే మాకు అందరం కొంతమంది కలిసి ఇది షేర్ చేసుకొని మీకు అందిస్తున్నాం క్లాస్ అని చెప్తే ముందు అందరికీ ముందే చెప్పేసామండి. ఇది రెసిడెన్షియల్ క్లాసు భీమవరంలో ఎలా జరుగుతుందో సేమ్ అలానే చీరాల్లో జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం అందరూ వినియోగించుకోండి. మీరు ముందు రోజే లేదా ఆ రోజు ఉదయం ఫస్ట్ రోజు ఉదయానికల్లా పెట్టే బేడాతో వచ్చేయండి. మీ బట్టలు అన్నీ సర్దుకొని వచ్చేయండి. 3 డేస్ అక్కడ ఉండిపోయేలాగన అనంటే ముందైతే ఒక 100 మంది వరకు పేర్లిచ్చారు. తర్వాత ఫస్ట్ రోజు స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆ ఉదయం స్టార్ట్ అయిన క్లాసు 10 గంటలకు స్టార్ట్ అయిన క్లాసు 1:30, 2 గంటల వరకు జరుగుతూనే ఉంది. చాలా అద్భుతంగా నా లోపల ఎవరో మాస్టర్ వాకిన్ అయినట్లుగా. అది అలా నాన్ స్టాప్‌గా చాలా అద్భుతంగా ఆ క్లాస్ జరుగుతా ఉంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో వచ్చిన వాళ్ళందరూ ఫోన్‌లు చేసి ఇళ్ళ దగ్గర వాళ్ళని, వాళ్ళ సెంటర్‌లో వాళ్ళని అందరినీ ఫోన్‌లు చేసి పిలుస్తున్నారు. క్లాస్ చాలా అద్భుతంగా ఉంది. మీరందరూ వచ్చేయండి, వచ్చేయండి అనంటే ఆ రోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఇంకో 100 మంది పెరిగారు. 100 మందితో అనుకున్న క్లాసు 200 మంది అయిపోయారు. వాళ్ళందరూ మరుసటి రోజు చెప్పుకొని మళ్ళీ తెల్లారి ఉదయానికి 300 మంది దాటిపోయారనమాట. చాలా అద్భుతంగా జరుగుతోంది.
క్లాసు మేమొస్తాం, మేమొస్తాం. మీరు ముందు పేర్లు ఇవ్వలేదు గదా! ఇప్పుడు ఎలా వస్తారంటుంటే, మాస్టారు మీరు మాకు భోజనం పెట్టకపోయినా పర్వాలేదు. మేము బాక్సులు తెచ్చుకొని ఇక్కడ క్లాస్ విని మేము మేము తెచ్చుకున్న బాక్సు ఆ భోజనం తిని వెళ్తాము. మీరు ఏ ఏర్పాట్లు మాకు చేయకపోయినా పర్వాలేదని అందరూ ఎంతో బతిమలాడుకున్నారనమాట. సరే వచ్చిన అందరిని ఎవ్వరిని కాదనలేదు. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అలా 3 రోజులు క్లాసు నాన్ స్టాప్‌గా చాలా అద్భుతంగా ఉదయం నుంచి రాత్రి వరకు అలా భీమవరంలో ఎలా అయితే జరుగుతుందో అలాగ అద్భుతంగా చేయడం జరిగింది. అలా చేసిన తర్వాత లాస్ట్ రోజు వెళ్ళేటప్పుడైతే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు నన్ను పెట్టుకొని వాటేసి ఏడ్చేసారనమాట. ఇంతగా బాగా ఉంది. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. మేము ఎళ్ళాలనిపించట్లేదు. మా ఇల్లు గుర్తుకు రాలేదు. మా ఇంట్లో వాళ్ళు గుర్తుకు రాలేదు. అందరినీ మైమరిపించేశారు. మీ మాటలు వింటా ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తా ఉంది. ఇక్కడ ధ్యానం గాని, మీ మాటలు గాని, ఇక్కడ వాతావరణం గాని చాలా హాయిగా, ఆహ్లాదంగా ఉంది. మేము మా బాధలన్నీ, మా సమస్యలన్నీ మర్చిపోయాం. చాలా సంతోషంగా ఉన్నామని ఒక్కొక్కళ్ళు అంటా ఉంటే నాకైతే చాలా ఆనందం అనమాట. ఏ కోట్లు సంపాదించకపోయినా పర్వాలేదు. ఇంతమంది అభిమానం మనం పొందాం. ఇంతమంది ఆత్మ బంధువులు మనకున్నారు అని నాకు చాలా ఆప్యాయంగా అనిపించింది. ఇంకా ఇక్కడ చిరాల్లో క్లాసులు చెప్పే మేడమ్స్ కూడా వాళ్ళేమన్నారంటే, 3 రోజులు క్లాస్ అంటే ఏ మాస్టర్ వస్తున్నారు? బయట నుంచి ఎవరిని పిలుస్తున్నారు? ఎవరొస్తున్నారని ఒక్కోళ్ళు ముందు నుంచి నాకు ఫోన్‌లు చేసి అడుగుతా ఉన్నారు. కానీ చాలా గొప్పగా ఆ లాస్ట్‌లో వాళ్ళు వెళ్ళేటప్పుడు మాస్టారు, మాస్టారు అన్న వాళ్ళ నోళ్ళు మూయించారు మాస్టారు. చాలా అద్భుతంగా జరిగింది. చాలా బాగా చెప్పారు అని వాళ్ళందరూ గూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అలాగే అప్పుడప్పుడు సంవత్సరానికొకసారి కార్తీక మాసంలో సముద్రం ఒడ్డున చిరాలంటే సముద్రం పక్కనే ఉంటుంది. 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట సముద్రం. అలాగ సముద్రం ఒడ్డున అప్పుడప్పుడు సంవత్సరంలో ఒకసారి కార్తీక మాసంలో పౌర్ణమి ధ్యానం, కార్తీక పౌర్ణమి ధ్యానం అక్కడ పెట్టేవాళ్ళం అన్నమాట. స్కూల్ బస్సులు మాట్లాడి పెట్టేవాళ్ళం ఒక్కొక్క సెంటర్ దగ్గర. అలాగా మా సొంత వెహికల్స్‌లోను, అలా స్కూల్ బస్సుల్లోనూ వచ్చేవాళ్ళు. ఆ కార్తీక మాసం పౌర్ణమి ధ్యానం అంటే అక్కడ ఇసుకలో కుర్చీలు కూడా ఉండవనమాట. చక్కగా వచ్చి వాళ్ళే ఏయో టవల్స్, దుప్పట్లు అవి తెచ్చుకొని కింద ఆ ఇసుకలో పరుచుకొని కూర్చుండేవాళ్ళు పౌర్ణమి ధ్యానం కోసరం. ఆ పౌర్ణమి ధ్యానం అంటే ఎంత అద్భుతంగా జరిగేదో చీరాల్లో. ఆ వాడ్రేవులో, ఆ సముద్రం ఒడ్డున జరిగే పౌర్ణమి ధ్యానానికి 1500 మంది, 200 మంది అలా వచ్చేవాళ్ళనమాట. అలా వచ్చేవాళ్ళలో ఎందుకు వస్తున్నారంటే, కేవలం ఆ 2 గంటలు పౌర్ణమి ధ్యానంలో, ఆ పౌర్ణమి ఎనర్జీకి ప్రతిసారి అంటూ ఉంటారు, భూమి మీద పౌర్ణమి రోజున ఎంతో అద్భుతమైన ఎనర్జీ భూమి మీద పాస్ అవుతూ ఉంటుంది. చాలా అద్భుతమైన హీలింగ్ పవరు జరుగుతూ ఉంటుంది. ఆ ఎనర్జీస్ అని చెప్తుంటారు ప్రతిసారు. ఎంతోమంది మాస్టర్స్ వస్తారు, హాస్టల్ మాస్టర్స్ వస్తారు పౌర్ణమి రోజున. ఆ వెన్నెల కాంతుల్లో మెడిటేషన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. పౌర్ణమి ఎనర్జీని అందరూ వినియోగించుకోవాలని చెప్తా ఉంటారనమాట. అలాగా ఆ పౌర్ణమి ధ్యానానికొచ్చిన వాళ్ళలో ఒక ఆవిడ ఒకరోజు ఎప్పుడో నాకు బజార్‌లో కనిపించినప్పుడు చెప్పింది. "మీరు వా సముద్రం ఒడ్డున కార్తీక పౌర్ణమి రోజు పెట్టారు గదా! నేనొచ్చాను ఆ రోజు." ఆవిడకి చెవిలో చీము కారుతూ ఉంటుందట. ఎప్పుడు చిన్నప్పటి నుంచి అలా జరుగుతూ ఉండేదంట. అప్పుడప్పుడు నొప్పి రావడం, చీము కారడం అలా జరుగుతూ ఉండేదట. ఏయో మందులు వాడితే కొన్నాళ్ళు తగ్గేది, మళ్ళీ వస్తూ ఉండేది. అట్లాగా ఆవిడ ఆ రోజు కార్తీక పౌర్ణమికి సముద్రం ఒడ్డున ఆ పౌర్ణమి ధ్యానానికి వస్తే, ఆ క్లాస్‌లో కూర్చున్న దగ్గర నుంచి నాన్ స్టాప్‌గా చెవులో నుంచి చీము కారుతూ ఉన్నదంట. బ్లౌజంతా తడిసిపోయిందంట. బాగా విపరీతమైన నొప్పంట. పడిపోతానేమో అని పెద్దగా అరిసి నన్ను తిట్టాలి, కోపంగా అరవాలి అనుకుందంట. నీ మూలకంగా నువ్వు చెప్పావని వచ్చాము. నాకిలా అయింది. ఇంటి దగ్గరికెళ్తే మా వాళ్ళు ఏమంటారని భయంతో వణికిపోయాను. సడెన్‌గా ఒక గంట తర్వాత ఆ ధ్యానంలో చీము కారడం నిదానంగా ఆగిపోయిందంట. ఆ నొప్పి తగ్గిపోయిందంట. ఆ తర్వాత నుంచి ఆవిడకి కొన్ని సంవత్సరాల గడిచినా కూడా ఎప్పటికి ఆ ప్రాబ్లమ్ రాలేదంట. నాకు చాలా హాయిగా ఉందయ్యా! ముందైతే నిన్ను తిట్టేసుకున్నాను మనసులో. నువ్వేమీ అనుకోవద్దు. ఇలా జరిగింది నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది పౌర్ణమి ధ్యానంలో అని ఆవిడ చెప్పి నన్ను ఆనందంతో మరి మెచ్చుకుంటూ ఉంది. ఇట్లాగా ఎంతోమంది పౌర్ణమి ధ్యానానికొచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అనుభూతి పొందుతూ ఉండేవాళ్ళనమాట. ఒక ఆవిడైతే ఆవిడకి ఒక మెడ దగ్గర ఒక కణితిలాగా వచ్చిందంట. అది ఎప్పుడో సంవత్సరాల నుంచి అలా ఉందంట.
పౌర్ణమి ధ్యానానికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి, ఒక వారం రోజుల్లో అది కొద్ది కొద్దిగా కరిగిపోవడం మొదలుపెట్టి, వారం తర్వాత ఆ కణితి అనేది పూర్తిగా మాయమైపోయిందట. ఆవిడ ఎప్పుడో ఆవిడది ఇక్కడ గ ఇక్కడ ఈ పక్కనే చిన్న నందిపాడని, నందిపాడు పక్కన ఊరు ఆ పెద్దావిడ. ఒకసారి నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆవిడ నా దగ్గరకొచ్చి సంతోషంగా చెప్పింది. "అయ్యా! మీ ఊరొచ్చాను పౌర్ణమి ధ్యానానికి. నాకిక్కడ మెడ మీద కణితలాగా ఇంత గడ్డలాగా ఉండేది. అది ఒక వారం తర్వాత కరిగిపోయింది. అసలిప్పుడు లేనే లేదు చూడు. ఎంత అద్భుతం పౌర్ణమి ధ్యానం. నిజంగా పౌర్ణమి ధ్యానానికి ఎప్పుడైనా అక్కడ పెట్టినప్పుడు మాకు చెప్పండయ్యా మేమొస్తాము." వాళ్ళు ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి దాదాపు ఒక 30 కిలోమీటర్ల దూరం నుంచి ఆటోలు పెట్టుకొని వచ్చేవాళ్ళనమాట పాపం. అట్లాగా ఇంకొక ఆవిడ ఆ ఊర్లోనే ఆవిడకి వీపు మీద సెల్దిలాగా ఒక స్కిన్ ప్రాబ్లమ్ ఉండేదంట. ఆ స్కిన్ ప్రాబ్లము ఆవిడకి పౌర్ణమి ధ్యానంలో అక్కడేదో కొంచెం ఒక మంటలాగా అక్కడేదో ఒకరు లాగినట్లు జిమ్ జిమ్ అన్నట్లు ఇలా వచ్చి, ఆ రోజు నుంచి ఒక 4, 5 రోజుల్లో అదంతా చక్కగా మాడిపోయి, అక్కడంతా కొత్త స్కిన్నొచ్చి, ఆ స్కిన్ ఎలర్జీ పూర్తిగా పోయిందంట. ఆవిడైతే దండం పెట్టేసి, "చాలా బావుందయ్యా పౌర్ణమి ధ్యానానికి రావడం వలన మీ ధ్యానం పవరు నాకు ఆ స్కిన్ ప్రాబ్లమ్ పోయింది. లేతే దాంతో ఎంత ఇబ్బంది పడ్డానో, ఆ స్కిన్ డాక్టర్ల దగ్గరికెళ్ళి ఆ మందులు తెచ్చుకొని మింగలేక, ఆయింట్‌మెంట్లు రాసుకోలేక చాలా అవస్థలు పడ్డాను" అని ఆవిడ ఎంతో ఆనందపడిపోయారన్నమాట. సో, చీరాల్లో పౌర్ణమి ధ్యానం అంటే అంతా అద్భుతం జరిగింది. అలాగే ఒకరోజు మరి ఇక్కడ తిరువణ్ణామలైలో ఒకసారి ధ్యానయజ్ఞం పెట్టారు పత్రిసారు వారం రోజులు. ఆ ధ్యానయజ్ఞానికి మా ఊరు నుంచి రై ట్రైన్‌లో ఒక బోగి అంతా మా ఊరు వాళ్ళే. దాదాపు ఒక 90 మందిని ఇక్కడి నుంచి అందరం కలిసి వెళ్ళాము. అక్కడ సార్‌ని కలిసినప్పుడు ఆ వారం రోజులు అక్కడ అదంతా చూస్తే నాకు కూడా సిరాల్లో ఒక సప్తాహంలాగా ఒక 7 రోజులు క్లాసులు పెట్టాలి. ఇలాగ ఓపెన్ గ్రౌండ్స్‌లో, హైస్కూల్ గ్రౌండ్స్‌లో పెట్టాలి. అద్భుతంగా చేయాలి. లాస్ట్ రోజు పత్రిసారి రావాలి. ముందు 7 రోజులు కూడా రోజుకొక మాస్టర్‌ని పిలవాలి. సీనియర్ మాస్టర్‌ని. అలాగా రోజు ఉదయం, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9:30, 10 గంటల వరకు కా పబ్లిక్ ప్లేస్‌లో, పబ్లిక్ గ్రౌండ్స్‌లో అద్భుతంగా ధ్యాన వేడుకలు చేయాలి అని నాకనిపించి సార్‌ని ఇలా పెట్టాలనుకుంటున్నాం సార్ అంటే, దాన్ని ధ్యాన జ్ఞాన జాగృతి సప్తాహం అని పేరు పెట్టి, అలాగా పాంప్లెట్లు కొట్టించు, చెయ్యి అద్భుతంగా చెయ్యండి అని చెప్పారు. సరే ఆదివారం స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఆదివారంతో ఆపేయాలి. ఆదివారం అంటే లాస్ట్ రోజు ఆదివారానికి పత్రిసారి రావాలి చీరాల. ఇలా అనుకోని సార్‌ని అడగడం జరిగింది. మా గురువుగారు రాఘారావు గారి ద్వారా సార్‌ని డేట్ తీసుకోండి, అపాయింట్‌మెంట్ తీసుకోండి అని నేను అడిగితే, సార్‌కి ఆదివారం లేదంటయ్యా ఖాళీ. సోమవారమో మరి పెట్టుకో, సోమవారానికి మార్చుకో నీ ప్రోగ్రామ్ అన్నారు. లేదు సార్ నాకు ఆదివారమే కావాలనన్నా. సార్‌కి బెంగుళూరులో ఏదో ప్రోగ్రామ్ ఉందంట. కాబట్టి నీకివ్వడం కుదరదు. ఆదివారం కుదరదు. ఆదివారం అయితే చీరాల్లో అంతా బిజినెస్ పీపులే ఉండేది. ఆదివారం అంటే వాళ్ళకి ఖాళీ ఉంటది. వాళ్ళందరూ కూడా రావడం, ధ్యానం గురించి తెలుసుకోవడం, అందరికీ తెలుస్తుంది. పత్రిసారిని చూడడం జరుగుద్ది అని నా కోరిక. సరే అట్లా కుదరలేదన్నారు రాఘరావు గారు. ఆ తర్వాత 4 రోజుల తర్వాత ఐదో రోజు రాఘరావు గారి నుంచి ఫోనొచ్చింది. "అయ్యా! నీ సంకల్పం ఏంటో కానీ సార్ ప్రోగ్రామే క్యాన్సిల్ అయిందంట. బెంగుళూరు వెళ్ళడం లేదంట. నువ్వు ఆదివారమే ఖాయం చేసుకో. ఆదివారమే వచ్చేస్తున్నారు గురువుగారు. నీ వాక్కు చాలా పవర్‌లాగుంది. నువ్వేదనుకుంటే అదే జరిగేలాగుంది" అని రాఘరావు గారు సంతోషంగా నవ్వుతూ చెప్పారు. మరి ఈ పవరంతా ఇదంతా ఎలా వచ్చిందంటే నిజంగా ధ్యానం యొక్క పవరేననమాట. మనం ఒక సంకల్పంతో ముందుకు వెళితే ఖచ్చితంగా అది జరిగి తీరుతుందని నా జీవితంలో ధ్యానంలోకొచ్చిన తర్వాత చాలా సార్లు అది ప్రూవ్ అయిందనమాట. మరి పత్రి సారు ప్రోగ్రామే క్యాన్సిల్ అయ్యి ఆయన చిరాలు రావడం జరిగింది. ఆ 7 రోజులు కూడా సప్తాహం ఎంత అద్భుతంగా జరిగిందంటే ఫస్ట్ రోజు ఆదివారం స్టార్ట్ చేశాము. ఆ చిన్న గ్రౌండు దాదాపు ఒక 1000 మందితో ఆ గ్రౌండ్ అంతా నిండిపోయిందనమాట. ఆ వచ్చిన వాళ్ళందరూ
చూసుకొని ఆశ్చర్యపోయారు. ఇంత జనమేంటి చీరాల్లో? ఈ ధ్యానం ఏంటి? ఇదేంటి అసల? ఎవరు వస్తుంది? ఎవరు చేస్తుంది ఇది అని అందరూ అలా చెప్పుకుంటూ ఉన్నారు. చీరాల ఆ క్లాత్ మార్కెట్‌లో, మా కాలనీలో కూడా అందరూ అనుకుంటూ ఉన్నారు. ఫస్ట్ రోజు కాబట్టి, ఆదివారం కాబట్టి ఇంతమందొచ్చారు. రేపు సోమవారం అనుకో, ఈ కుర్చీలన్నీ ఖాళీగా ఉంటాయి. ఎవ్వడు రాడు. ఆదివారం కాబట్టి ఇలా వచ్చారనుకున్నారు. కానీ రెండో రోజు సోమవారం చూస్తే ఇంకా అంతకు మించి ఇంకా 2, 300 మంది పెచ్చొచ్చారనమాట. ఆ వచ్చిన వాళ్ళకే ఆశ్చర్యమైపోయింది. ఇదేంటి నిన్న ఆదివారం వచ్చారనుకుంటే ఇవాళ సోమవారం కూడా ఇలా వచ్చారే అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అట్లాగా రోజు రోజుకి పెరుగుతూ లాస్ట్ రోజు పత్రిసారు వచ్చేటప్పటికి ఆ గ్రౌండ్ చాలక పక్కన పెద్ద గ్రౌండ్‌లో హై స్కూల్ గ్రౌండ్‌లో పెట్టాము. ఆ రోజు 10,000 మందితో ఆ ప్రోగ్రామ్ జరిగింది. చీరాల్లో చాలా అద్భుతంగా మెగా ప్రోగ్రామ్‌గా అయింది. వచ్చిన వాళ్ళందరూ గూడా చాలా సంతోషపడ్డారు. పత్రి సార్ అయితే చాలా ఆనందపడ్డారు. చీరాల అంత అద్భుతంగా ఆ ప్రోగ్రామ్ జరగడము. మరి ఒక్క మాట మాట్లాడలేని నేను ఆ రోజు అంత మెగా ప్రోగ్రామ్‌ని చేయగలిగామంటే ఎవ్వరి హెల్ప్ లేదక్కడ. అక్కడ ఎవరు అనేది అక్కడ కనిపించలేదు. కానీ ఆ ప్రోగ్రాం అద్భుతంగా జరిగింది. మా కాలనీలో ఉడుగురు లక్ష్మణ స్వామి గారని ఆయన మా కాలనీ స్కూల్‌కి కరస్పాండెంట్ అనమాట. ఆయన ఎక్కడ ఈ వైశ్యాస్ వేదికలు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ ఆయన వెళ్తారు. చాలా పెద్దగా మా చీరాల మొత్తానికి ఒక మంచి వ్యక్తిగా, ఒక పెద్దగా ఎన్నో ప్రోగ్రామ్స్ ఆయన నిర్వహిస్తుంటారు. ఆయన నాకు ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఒక వారం రోజులకి నాకు ఒక ఒక స్కూల్‌లో ఒక పిల్లవాడొచ్చి ఒక కవర్ ఇచ్చెళ్ళాడు. ఆ కవర్‌లో ఆయన దాదాపు 16 పేజీలు ఒక ఉత్తరం రాసి నాకు పంపించారనమాట. ఎవరు నువ్వు అసలు నువ్వెవరో ఎవరికీ తెలీదు. అంత మెగా ప్రోగ్రామ్ వారం రోజులు చేశావు. అద్భుతంగా చేశావు. అక్కడ డయాస్ మీద ఎవరు కనిపించడం లేదు నువ్వు తప్ప. అసలు నువ్వు ఇంత చేయగలవా? ఇలా చేయగలవా? అసలు నువ్వొక మాట్లాడవు, చేయవు. ఇలా ఎలా చేశావు? ఎవరి హెల్ప్ లేకుండా, ఎవరు లేకుండా ఇలాంటి ఒక మెగా ప్రోగ్రామ్‌ని నువ్వెలా సాధించగలవు? ఇంత గ్రాండ్ సక్సెస్ ఎలా చేయగలిగావు? ఏ ఆర్భాటాలు లేకుండా ఇంత అద్భుతంగా చేయగలిగావని ఆయన అదంతా వివరిస్తూ ఎలా చేశామో, ఏం చేస్తామో అంగుళం, అంగుళం నిశితంగా పరిశీలిస్తూ ఆ బ్యానర్స్ కానీ, డయాస్ మీద పెట్టిన ఆ కటౌట్ గానీ, ఆ వేసిన కుర్చీలు కానీ, ఆ లైటింగ్ కానీ, వచ్చిన వాళ్ళు కానీ ఎంత ఆత్రంగా వచ్చారో, ఆ టైమ్ టు టైమ్ ఎలా మెయింటైన్ చేస్తారో, ఎంత అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము. ఆ వచ్చిన మాస్టర్లు చెప్పిన విషయాలు ఇదంతా ఆయన వివరిస్తూ చాలా గొప్పగా ఆ లెటర్ రాశారనమాట. ఇది ఎలా సాధ్యమైంది? ఇదంతా ఒక మనిషి ఎలా చేయగలిగారు? అది ఇదంతా గూడా ఎలా సాధ్యమైందంటే, మనం ఒక అడుగు ముందుకేస్తే మనల్ని ఆ గురువులు వెన్నంటి మనల్ని నడిపిస్తారు అని నేను ఆ రోజు తెలుసుకున్నాను. మనం ఏదైనా చేయగలము. మనలో అంత అనంతమైన శక్తి ఉంది. మనం ఏదైనా సాధించగలిగే శక్తి అది మన లోపలే ఉందని నేను నాకు నేను ప్రూవ్ చేసుకున్నాను. అందుకే నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్‌లొస్తూ ఉంటాయి. ఏ అమెరికా అని, ఇలా చైనా అని, ఎక్కడెక్కడో ఇక్కడ మన ఇండియాలోనే ఎక్కడెక్కడి నుంచో చేస్తుంటారనమాట. వాళ్ళెవరో మనకి తెలీదు. వాళ్ళు చేస్తారు. ఒకసారి అమెరికా నుంచి ఒక లేడీ ఫోన్ చేశారు. ఆవిడ అటువైపు నుంచి ఆవిడ ఏడుపు వినిపిస్తా ఉంది. అది ఎప్పుడు నైటు 11 దాటిపోయింది. ఆ టైంలో నాకు కాలొచ్చింది. ఆ ఫోన్ రిసీవ్ చేసుకుంటే అటువైపు నుంచి ఏడుస్తున్నారు. సార్ నాకు ఈ టైంలో మీరు తప్ప నాకింకెవరు గుర్తుకు రావడం లేదు. నేను మీకే ఫోన్ చేస్తున్నాను. నా పరిస్థితి ఎలా ఉందంటే, నాకు ఒక బేబీ, ఆ బేబీకి ఇప్పుడు 3 నెలలు వయసు. ఇక్కడంతా మంచు పడతా ఉంది. బయటికి వెళ్ళే అవకాశం లేదు. రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినియి. ఇక ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించుకుండే పరిస్థితి కాదు. ఆ పాప పాలు తాగుతుంది. ఆ తాగినవన్నీ కక్కేస్తుంది. లోపల ఇమడడం లేదు. నేను ఏం చేయాలి? ఆ పాప బ్రీతింగ్ కూడా నాకు సరిగా జరగట్లేదు. చాలా భయంగా ఉంది. నాకు ఏడుపొచ్చేస్తుంది. నేనేం చేయాలి? అమ్మ మీరెవరమ్మా? నేనసలు మీకెలా తెలుసు? నాకెలా ఫోన్ చేశారంటే, ఆవిడది గొట్టిపాడంట. ఆళ్ళ మదరు ధ్యానానికొచ్చిందంట. గొట్టిపాడులో నేను క్లాసులు పెట్టినప్పుడు గుంటూరు జిల్లా గొట్టిపాడు, పత్తిపాడు పక్కన. ఆమ చెప్తూ ఉండేది మీ గురించి మా అమ్మ.
మీరు చాలా అద్భుతంగా మెడిటేషన్ చెప్తారంట. ఏదైనా సలహాలు ఇస్తారంట. ఇట్లాంటి సమయంలో నాకు మీకే చేయాలనిపించింది. ఎందుకో నేను చేశానన్నారు. సరే ఆవిడకొక 5 మినిట్స్ ఫోన్‌లోనే మెడిటేషన్ చెప్పి, మీ పాప ఛాతీ మీద ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని, ఆ చేతిని ఉంచండమ్మా అని ఒక చిన్న టెక్నిక్ చెప్పాము. అంతే. ఆ తర్వాత మళ్ళా మూడో రోజు ఆవిడ ఫోన్ చేసింది. ఆ ఫోన్‌లో నవ్వుతూ మాట్లాడుతుంది. నిజంగా సార్ నేను ఈ జన్మలో మర్చిపోలేను. మీరు చేసిన మేలు, మీరు చెప్పినట్లే చేశాను. మా పాపకి ఏ మందుతో పని లేకుండా ఆ రోజు తెల్లవారే లోపల పూర్తిగా తగ్గిపోయింది. మళ్ళీ మేము డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు. పాప చాలా హ్యాపీగా ఉంది, హెల్తీగా ఉంది. మేము చాలా ఆనందంగా ఉన్నాము అని చెప్తున్నారనమాట ఆవిడ. చాలా చాలా సంతోషం అమ్మా. మరి అట్లాగా మనం ఎవ్వరికైనా మనం ఒక స్ఫూర్తిగా నిలవచ్చు. ఎవరినైనా మనం వాళ్ళకి ఒక మంచి చెప్పొచ్చు, చెయ్యొచ్చు అని నాకు మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత ఈ నాలెడ్జ్ అంతా అది ఎవరిని అడగకుండా మన లోపల నుంచే మనకి తెలుస్తా ఉంది. ఒక ఒక సమయంలో మనకేదైనా ఆ పాలు పోనప్పుడు మనం ఏం చేయాలి? ఒక్క సెకండ్ కళ్ళు మూసుకుంటే మన లోపల నుంచి ఆ సత్యం, ఆ ఎనర్జీ మనకి ఆ చైతన్యం మనకంతా తెలియచేస్తూ ఉంటుందనమాట. సో, అంతా మనలోనే ఉంది. సర్వం తనలో ఉండగా, తన లోపల వెదుకలేక, ధర వెదకడి ఈ తనువులో మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే మహిళ వేమ. ఆ వేమన ఏం చెప్తున్నాడంటే, అంతా నీలోనే ఉంది. సర్వం తనలో ఉండగా, తన లోపల వెదకలేక, నీలో ఉన్న అనంతమైన శక్తులు నీలో ఉన్నాయి. నీ శక్తి నువ్వు తెలుసుకోక నువ్వేం చేస్తున్నావంటే, నువ్వెక్కడెక్కడో తిరుగుతున్నావు. ఎక్కడెక్కడో పరిగెడుతున్నావు. ఆ తిరుపతని, కాశీ అని, షిరిడీ అని ఇలా పరిగెడుతున్నావు. కానీ అదంతా ఎక్కడో లేదు. అది నీలోనే ఉంది. నీలో ఉన్న సత్యాన్ని, నీలో ఉన్న శక్తిని తెలుసుకో అని చెప్తున్నారు. సో, అట్లా ఎవరెవరు మన దగ్గరికొచ్చినా మనం వాళ్ళకన్నీ చక్కగా చెప్పడం జరుగుతుంది. మన దగ్గర వచ్చిన వాళ్ళందరూ సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నారు. ఇదంతా ఎలా జరుగుతుందంటే కేవలం ధ్యానం వల్లనే ఇదంతా జరుగుతూ ఉన్నదనమాట. అట్లాగా నేను ఇక్కడ ఇడపలపాడు అనే ఊర్లో 40 రోజులు క్లాస్ పెట్టడం జరిగింది. ఒకరోజు నేను షాప్‌లో కూర్చొనున్నాను. ఒకాయన ఒక అబ్బాయి నా దగ్గరకొచ్చాడనమాట. ఆ అబ్బాయి బండి మీదొచ్చి, బండి నా షాప్ ముందు పార్క్ చేసి, ఆ అబ్బాయి అడుగుతూ ఉన్నాడు. లోపలికొచ్చి కూర్చొని, "సార్ మా ఫ్రెండు ఖమ్మంలో కాలేజీ లెక్చరర్‌గా చేస్తున్నాడు. వాడు ఏదో డిప్రెషన్‌లో ఉన్నాడు. నాకు ఫోన్ చేసి, 'ఒరేయ్! ఇదే ఆఖరి మాటరా. ఇంక నేను కలవను, నేనుండను, నేను చచ్చిపోతున్నాను' అని వాడిలా నాకు ఫోన్ చేస్తున్నాడు. నాకు చాలా బాధగా ఉంది. వాడిని మీ దగ్గరికి తీసుకెళ్తాను. వాడిని మీ దగ్గరికి రమ్మంటే రాడు. మీరే ఏదో చెయ్యాలి. సార్ మీరు ఏదైనా చెయ్యండి, చెప్పండి. వాడికో ధైర్యం చెప్పండి. మీరు మా ఊళ్ళో ధ్యానం చెప్తున్నారు గదా! మీ దగ్గరకొస్తే మంచి జరుగుతదని నాకనిపిచ్చింది. అందుకే వచ్చానన్నాడు. సరే బాబు వెళ్దాం పద అంటే అబ్బాయి బైక్ మీద ఎక్కించుకొని నన్ను తీసుకెళ్ళాడు. నేరుగా వాళ్ళ ఊరు. అదొక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళాడు. ఆ అబ్బాయి నా దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఆ అబ్బాయి దగ్గర కూర్చున్నాను. ఆ అబ్బాయి కళ్ళల్లో చూస్తూ ఉన్నాను. ఒక 10 నిమిషాల ఆ అబ్బాయికి చెప్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను. నాతో మాట్లాడుతూ ఉండగానే ఆ అబ్బాయి నా కళ్ళల్లో చూస్తూ ఉండగానే ఆ అబ్బాయిలో కొంత మార్పొచ్చింది. ఆ తర్వాత జస్ట్ ఆ అబ్బాయి భుజం మీద 2 సార్లు అలా చెయ్యి వేసి నిమిరాను. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకోయ్యా, ధ్యానం చేపిస్తానని చెప్పడం జరిగింది. అలాగా ఆ అబ్బాయిని ఒక 15 నిమిషాలు ఆ అబ్బాయిని అలా మెడిటేషన్‌లో కూర్చోబెట్టాను. ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు అలా మెడిటేషన్ చేయించిన తర్వాత ఆ అబ్బాయి ఇంకా కళ్ళు తెరిసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది. నాకిప్పుడు ఏ భయం లేదు. ఏ టెన్షన్ లేదు. నేను హ్యాపీగా ఉన్నానన్నారు. సరే అయ్యా! ఇక్కడ పక్కనే ఇంకొల్లో ధ్యానం క్లాస్ జరుగుతూ ఉంది. నేనే చెప్తున్నాను. ఇప్పుడు వస్తే అక్కడ గూడా కాసేపు ధ్యానం చేయొచ్చు నువ్వు అని చెప్పాను. ఆ అబ్బాయి అలాగే నాతో వచ్చాడు. అలాగా మరుసటి రోజు చిరాలు రమ్మన్నాను. పౌర్ణమి ధ్యానం జరుగుతూ ఉంది అని రమ్మన్నాను. అలా 3 రోజులు రెగ్యులర్‌గా ధ్యానానికొచ్చాడు. ఇక నాలుగో రోజు నుంచి ఆ అబ్బాయి ప్రాబ్లమ్ తీరిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ అబ్బాయి మ్యారేజ్ అయిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇలాగే మరి ఎంతోమంది వస్తారు. వాళ్ళకి ధ్యానం చెప్పడం, ధ్యానం ద్వారా వాళ్ళ సమస్యల్ని పోగొట్టడం, ఇలాంటి అద్భుతాలన్నీ జరుగుతూనే అనమాట. సో,
ఇవన్నీ మనకి తెలియాలి, తెలియబడాలంటే ప్రతి నెల ధ్యాన జగత్ అని ఈ పుస్తకం మన దగ్గరకొస్తుంది. ఈ పుస్తకం నేను ఇలాగా మరి 2006 నుండి ఇప్పటి వరకు 14 సంవత్సరాలు ప్రతి ఆదివారం ధ్యానం క్లాస్ చెప్తున్నానంటే నాకు ఈ పుస్తకమే ఆధారం అన్నమాట. ఈ పుస్తకంలో తీసి ఏదో ఒక కాన్సెప్ట్ గురించి చెప్తూ ఉంటాను. ఇంత అనంతమైన జ్ఞానం ఈ పుస్తకం మన చేతిలో ఉందంటే డైరెక్ట్‌గా పత్రి సారు మన దగ్గర ఉన్నట్లే అన్నమాట. ఇందులో ఉన్న ప్రతి అక్షరం పత్రి సారే. ఆయన చూడకుండా, ఆయన ప్రి తెలియకుండా ఇందులో ఒక అక్షరం కూడా మన దగ్గరికి రాదు. సో, ఈ పుస్తకం గాని మీ చేతిలో ఉందంటే, మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి. ఎందుకంటే మీకున్న ఏదన్నా ఒక సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే, ఈ బుక్ మీరు చేతిలో తీసుకొని ఏ పేజీ తీసినా, ఆ పేజీలో ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం ఉంటుంది. మరి ప్రతి నెల మీ ఇంట్లోకొస్తుంది, మీ చేతిలో ఉంటుంది. దీనికి మీరు చందాదారులుగా చేరితే చాలు. ఖచ్చితంగా నెల నెల ఈ బుక్ మీరు చూడొచ్చు. మీరు చదివిన తర్వాత మీ ఫ్రెండ్స్‌కి, మీ బంధువులకి ఇవ్వచ్చు. వాళ్ళు కూడా సత్యమేంటో, జ్ఞానమేంటో తెలుసుకుంటారు కాబట్టి, ఈ పుస్తకాన్ని అందరూ తెప్పించుకోండి, చదవండి. అలాగే ఇదొక అద్భుతమైన పుస్తకం. 'ఒక యోగి ఆత్మకథ'. ఈ పుస్తకం ఇది కూడా కొన్ని లక్షల ప్రింట్లు అమ్ముడైన పుస్తకమండి. చాలా గొప్ప పుస్తకం. ఇది చాలా గొప్ప పుస్తకం. 'ఒక యోగి ఆత్మకథ'. పరమహంస యోగానంద గారి ఆత్మ కథ. ఆయన జీవిత చరిత్ర మొత్తం ఆయన జీవితంలో ఎంతమంది యోగుల్ని కలిశారు, వాళ్ళ దగ్గర నుంచి ఏం తెలుసుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏం పొందారు, అదంతా ఆయన స్వయంగా రాసుకున్న పుస్తకం అన్నమాట. ఆయన ఎంతమంది యోగుల్ని కలిసి ఎలాంటి అద్భుతమైన సత్యాన్ని ఆయన తెలుసుకున్నారో అది రియల్‌గా మనం ఈ బుక్ చదివితే మనకు తెలుస్తుంది. సో, మనము ఆ యోగులందరినీ మనం కలిసినట్లే అన్నమాట ఈ పుస్తకం చదివితే. అంతమంది యోగుల్ని ఒక సాక్షాత్కారం ఈ పుస్తకం ద్వారా మనకి జరుగుతుంది. ఆ యోగులతో మనం కలవడం జరుగుతుంది. ఇంత అద్భుతమైన పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదివి తీరాలి. మరి ప్రాపంచిక జీవితము ఎంత గొప్పదో, ఆధ్యాత్మిక జీవితం ఇంకా ఇంకా గొప్పదని అందరికీ తెలియచెప్పే పుస్తకం పరమహంస యోగానంద గారి జీవిత చరిత్ర, 'ఒక యోగి ఆత్మకథ'. ఆధ్యాత్మికతలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కళ్ళు, ధ్యానం చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ పుస్తకాన్ని చదివి తీరాలి. ఇందులో యోగానంద గారు ఏం చెప్పారో, ఆయన బాడీ వెకేట్ చేసిన యుక్తేశ్వరగిరి గారు, పరమహంస యోగానంద గారి గురువుగారు యుక్తేశ్వరగిరి. ఆయన బాడీ వెకేట్ చేశారు. ఆ బాడీ వెకేట్ చేసిన ఆయన పైలోకాల నుంచి ఒక్క క్షణం ఆయన తలుచుకోగానే ఈయన ముందు మళ్ళీ ఈ ఫిజికల్ బాడీతో ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యి ఆ పైలోకాల జ్ఞానం, ఆ అద్భుతమైన ఆ జ్ఞానాన్ని ఈయనకి అందిస్తారనమాట. ఆ లోకాలు ఎలా ఉంటాయి, అవన్నీ కళ్ళకు కట్టినట్టుగా ఈ పుస్తకంలో యుక్తేశ్వరగిరి గారు పరమహంస యోగానంద గారికి చెప్పిన ఆ అద్భుతమంతా దీనిలో ఉంటుంది. సో, మనం ఏదనుకుంటే అది జరుగుతుందని ఈయన జీవితంలో జరిగిన ఎన్నో గొప్ప సన్నివేశాలతో మనకి తెలియచేస్తారు. సో, ఈ పుస్తకం కంపల్సరీ అందరూ చదివితే ఆధ్యాత్మికతలో ఖచ్చితంగా ఓనమాలు మీకు వచ్చి తీరుతాయి. అలానే ఇది శ్రీకృష్ణ అమృతం, శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వయంగా రాసిన పుస్తకం అన్నమాట ఇది. మనందరం చాలామందికి భగవద్గీత తెలుసు. చక్కగా 18 అధ్యాయాలు ఎంతో గొప్పగా తీయటి కంఠంతో గుళ్ళో కూర్చొని పాడుతూ ఉంటారు. ఒక్కొక్క అధ్యాయం చదవడం, ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టడం, హారతి ఇవ్వడం ఇదంతా చేస్తారు. కానీ ఇంత చేసిన దానిలో ఆ శ్రీకృష్ణుడు ఏమి చెప్పారో అదెవరికీ తెలీదు. అది తెలియాలి అంటే అదేమంటే అందరూ ఆ బుక్కు చదివేవాళ్ళు, భగవద్గీత చదివేవాళ్ళందరూ కూడా మనకేం చెప్తారంటే, మాకు దాని అర్థం కూడా తెలుసు. శ్లోకం పక్క పేజీలో దాని అర్థం కూడా ఉంటుంది. మేము ఆ శ్లోకము చదువుతాము, అర్థము చదువుతామన్నారు. కానీ ఎంత అర్థం చదివినా అది వ్యర్థమే. ఎందుకంటే వాళ్ళు చదువుతారంతే. చదవడం వరకే వాళ్ళకొచ్చు గానీ దాని లోపలికి వెళ్ళడం వాళ్ళకి తెలీదు. ఆ లోపలికి వెళ్ళడం తెలియాలంటే ఈ బుక్కు చదివి తీరాల్సిందే.
పత్రిసారు మిమ్మల్ని చెయ్యి పట్టుకొని ఆ శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పాడో ఆ సత్య దర్శనంలోకి చెయ్యి పట్టుకు మిమ్మల్ని తీసుకువెళ్తారనమాట. అదంతా మనకి అర్థం అవ్వడం కాదు. మనకి అనుభవపూర్వకంగా తెలియబడుతుంది. తెలియ తెలుసుకోవడం వేరు, తెలియబడడం వేరు. తెలుసుకోవడం అంటే ఎక్కడో ఎవరో చెప్తే తెలుసుకోవడం. తెలియబడడం అంటే ఒక బుక్కు చదివిన తర్వాత మన అంతరంగంలో నుంచి ఆ సత్యం మనకి విదితం అవుతుంది. విదితం అంటే ఎంత అద్భుతమైన పదమంటే ఇది విదితం. సేతు మహాశయుడు ఒక పుస్తకం రాశారు. ఆ పేరు టైటిలే అవిదిత యథార్థం. యథార్థం అంటే సత్యం ఎప్పుడూ కూడా అది గోప్యంగా ఉంటుంది. అది రహస్యంగా ఉంటుంది. అవిదితంగా ఉంటుంది. విదితం అంటే తెలియబడడం. అవిదితం అంటే తెలియబడకపోవడం. ఆ ప్లస్ విదితం అవిదితం. అవిదితం అంటే తెలియబడని, రహస్యమైన, నిగూఢమైన అని అర్థం అనమాట. ఆ నిగూఢమైనది ఏమిటంటే యథార్థం అంటే సత్యం. సత్యం ఎప్పుడూ కూడా అది నిగూఢంగానే ఉంటుంది, రహస్యంగానే ఉంటుంది. అది ఎవడూ నీకు చెప్పేది కాదు. అది నీ అంతటగా నీ అంతరంగంలో నుంచి నీకు అది తెలియబడాలి. ఎవడైతే కళ్ళు మూస్తాడో, చేతులు కట్టేసి, కాళ్ళు కట్టేసి, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తాడో వాడికి మాత్రమే తెలుస్తుంది ధ్యానం అంటే ఏమిటో, ధ్యానంలో ఏమి జరుగుతుందో. అది తెలియబడడం. ఇప్పుడు నేను చెప్తాను ధ్యానం చేస్తే ఇలా ఉంటది, అలా ఉంటదని. అది తెలుసుకోవడం. తెలుసుకోవడం అంటే అది బయట నుంచి తెలుసుకోవడం. తెలియబడడం అంటే నీ లోపల నుంచి నీకు అది సాక్షాత్కారం అవ్వడం. అది అవిదితం విదితం అవ్వడం. ఒక పర్వతంలో నుంచి ఒక నది బయటికి ప్రవహిస్తుంది. అంటే అది బయట నుంచి రాదు. ఆ పర్వతం లోపల నుంచి అది వస్తుందన్నమాట. ఒక నది జననం లోపల నుంచి బయటికి జరుగుతుంది. అలాగే ఒక విత్తనంలో నుంచి ఒక మొక్క ఆ విత్తనం లోపల నుంచి అది బయటికి వస్తుంది. అలాగే జ్ఞానం కూడా అది నీ లోపల నుంచి బయటికి రావాలి. ఆ జ్ఞానం బయటికి రావాలంటే అది నీ అంతటగా నీ లోపల నుంచి అది ఉద్భవించాలి. ఒక విత్తనంలో నుంచి ఒక అంకురం బయటికెలా ఉద్భవించిందో నీ లోపల నుంచి సత్యం నీకలా విదితం అవుతుంది. సో, సత్యం ఎప్పుడూ కూడా యథార్థం ఎప్పుడూ కూడా తెలియబడదు. అవిదితంగా ఉంటుంది. అవిదిత యథార్థం అంటే ఆ సత్యాన్ని నీకు నువ్వు తెలుసుకోగలగాలి. దానికి ఖచ్చితంగా ఇలాంటి పుస్తకాలని మనం చదివి మన లోపలికి ప్రయాణించితే అది మనకి తెలియబడుతుంది. అలాగే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పిఎంసి ఛానల్ ఇప్పుడు ఇదొక మాధ్యమం. ఇదొక ప్రసారం. ఇది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇదంతా మీకిది తెలుస్తా ఉంది. ఎలా తెలుస్తూ ఉందంటే ఇదొక పిఎంసి ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇప్పుడు మరి ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా మన పిఎంసి ఛానల్ ఓపెన్ చేస్తే క్షణం క్షణం ప్రతి క్షణం సత్య దర్శనం. సత్య దర్శనం అంటే సత్యం ఎప్పుడు అది దర్శించబడాలి. దర్శించడం అంటే చాలా అద్భుతమైన పదం. చూడడం వేరు, దర్శించడం వేరు. చూడడం అంటే ఈ 2 కళ్ళతో చూడడం అది నశించిపోయేది. ఈ 2 కళ్ళు శాశ్వతం కాదు, అశాశ్వతం. అశాశ్వతమైన నేత్రాలతో చూచేది ఏది కూడా శాశ్వతం కాదు. అది కూడా నశించిపోతుంది. ఈ 2 కళ్ళే నశించిపోతాయి అన్నప్పుడు ఈ 2 కళ్ళతో చూసేది కూడా నశించిపోతుంది. ఆ చూడడం వేరు. చూడడం అంటే 2 కళ్ళతో చూడడం. దర్శనం, సత్య దర్శనం అంటే సత్యాన్ని దర్శించడం అంటే 2 కళ్ళు మూసినా మనం చూస్తాము. ఆ 2 కళ్ళు మూసినా కూడా ఏదైతే నువ్వు చూస్తావో అది దివ్యనేత్రం. ఆ దివ్యనేత్రంతో నువ్వు చూడగలిగేది అది చూడడం కాదు, దర్శించడం. సత్య దర్శనం. ఆ సత్య దర్శనం వైపు నీ జీవితాన్ని మళ్ళిస్తుంది. ఇది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అంత అద్భుతమైన ఛానల్. ప్రతి క్షణం ఎంతోమంది యోగులు, మరి ఎంతోమంది మాస్టర్సు మీకిచ్చే అనంతమైన జ్ఞానం. మరి పత్రిజీ డైరెక్ట్‌గా మీ ఇంట్లో ఉన్నట్లుగా, మీతో మాట్లాడుతున్నట్టుగా మీకు అద్భుతమైన అనుభూతినిస్తుంది పిఎంసి ఛానల్. మరి ఆ పిఎంసి ఛానల్‌కి అందరూ కూడా శతకోటి ప్రణామాలు చెప్పుకోవాలి. ఈ పిఎంసి ఛానల్‌ని మీరు అద్భుతంగా చూడండి. ఎంతోమంది గురువులు మీతోనే ఉంటారు, మీ ఇంట్లోనే ఉంటారు. మీకు క్షణం క్షణం సత్యం వైపు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. సత్యం మీకు దర్శనమవుతుంది ఈ పిఎంసి ఛానల్ ద్వారా. అతి తక్కువ కాలంలో ఎంతో కోట్ల మందిని సత్యం వైపు ప్రయాణింపచేస్తుంది. ధ్యానం వైపు ప్రయాణింపచేస్తుంది ఈ పిఎంసి ఛానల్. సో,
ఇంత చక్కటి ఈ పిఎంసి ఛానల్‌కి నా శతకోటి ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ధ్యాన జగత్తు పుస్తకం కూడా అందరూ కొనండి, కొనిపించండి, చదవండి, చదివించండి. చక్కగా మరి ధ్యానం అందరూ చెయ్యండి, శాకాహారం తినండి. మనం తినవలసింది శాకాహారమే, చెప్పవలసింది ధ్యానమే, చేయవలసింది ధ్యానమే. ధ్యానం ద్వారా మనం ఎన్నో అద్భుతమైన ఉన్నత స్థితికి చేరుకునే ఒక మహద్భాగ్యం మీకు తప్పకుండా అవుతుంది. సో, తప్పకుండా అందరూ ధ్యానం చేయండి. శాకాహారం మాత్రమే తినదగిన ఆహారం. మానవుడు తినదగిన ఆహారం ఏందంటే శాకాహారం మాత్రమే. మరి అందరూ అనుకుంటూ ఉంటారు ఏమని? నేను ఎక్కడైనా శాకాహారం గురించి చెప్తుంటే ఇప్పుడు అది తినేవాళ్ళు అంటే బై బర్త్ నుంచి అది తినడానికి అలవాటు పడిన వాళ్ళేమంటారంటే, మనం తినకపోతే అవి పెరిగిపోతాయి గదా! అని వాళ్ళు వితండవాదంగా మాట్లాడతారనమాట. నిజంగా పెరిగిపోతుంది భూమి మీద ఏమిటంటే మానవుల జనాభానే. మానవుల సంఖ్యే పెరిగిపోతుంది. కోటానుకోట్ల జనాభా పెరిగిపోయింది. ఒకప్పుడు ప్రపంచంలో ఉన్న జనాభాకి, ఇప్పుడు ఉన్న జనాభాకి చూసుకుంటే ఎన్ని రెట్లు పెరిగిపోయిందనమాట. మరిప్పుడు పెరిగిపోతుంది గొర్రెల, మేకల, కోళ్ళ, చేపల అంటే ఏమీ కాదు, మానవ జనాభానే పెరిగిపోతుంది. మరప్పుడు ఏం చేయాలి? మానవులు పీక్కొని తినాలా? అదెవరు చేయడంలా. ఆ జంతువుల్ని పీక్కొని తింటున్నారు గానీ, మానవుల్ని ఎవడు తినట్లేదు. ఇంకా దేవుడు మనల్ని సృష్టించాడు. మనల్ని సృష్టించిన దేవుడు గొప్పవాడా? మనం గొప్పవాళ్ళమా? మనం గొప్పవాళ్ళం అన్నట్లుగా అందరూ మాట్లాడుతుంటారు. కానీ ఇది చాలా తప్పు. ఇది ఒక అహంకారం మన చేత మాట్లాడిస్తుంది. మనల్ని సృష్టించిన వాడికి ఏదైనా సాధ్యం అవుతుందన్నమాట. మనల్ని సృష్టించిన ఆయనే ఆ మేకల్ని, గొర్రెల్ని గూడా సృష్టించాడు. ఒక్క సునామీ వస్తే అవన్నీ పోతాయి. అవి నిజంగా పెరిగిపోతుంటే వాటిని ఎలా తీసేయాలో ఆయనకి బాగా తెలుసు. ఒకప్పుడు డైనోసార్లున్నాయి, ఇప్పుడు లేవు. అవి లేకుండా పోవడానికి కారణం ఎవరు? ఆ సృష్టికర్తే. ఒకప్పుడు తెల్ల కాకులున్నాయి, ఇప్పుడు లేవవి. ఇవి లే ఈ వీటన్నిటిని తీసేసిన ఆయన, ఈ కోళ్ళని, మేకల్ని లేకుండా చేయడం ఆయనకెవరినో ఒక గొప్ప. సో, అవి నిజంగా పెరిగిపోతే వాటిని ఎలా తీసేయాలో ఆయనకి బాగా తెలుసు. మనం మేధావులం కాము. మనల్ని పుట్టించిన ఆయన ఖచ్చితంగా చాలా మేధావి. కాబట్టి ఇది మాట్లాడడం, ఇది మన అజ్ఞానమే. మనం తినకపోతే అవి పెరిగిపోతాయని మాట్లాడడం, అది నిజంగా మన అజ్ఞానమేననమాట. ఇంకా కొంతమంది అంటుంటారనమాట. ఏమని? మరి మాంసం తినకపోతే బలం ఎలా వస్తది? మాంసం తింటే బలం కదా! అని అంటుంటారు. నిజంగా మాంసం తింటేనే బలం అంటే, మాంసం తినకుండా బలంగా ఉన్నవాళ్ళు ఎంతోమందున్నారనమాట. మన మనకన్నా జంతువులు చాలా బలంగా ఉంటాయి. అవి ఏం తింటాయంటే, అవి ఆకులే తింటాయి. మనం మేకల్ని తింటున్నాము, గొర్రెల్ని తింటున్నాము, ఈటన్నిటిని మనం తింటున్నాము. అవేం తింటున్నాయని చూస్తే, అవి నిజంగా శాకాహారమే తింటున్నాయి. మనకన్నా అవి చాలా బలంగా ఉన్నాయన్నమాట. ఆ మేకల్ని తినేవాడేమో అనారోగ్యాలతో మంచాలెక్కుతున్నాడు. ఆ మేకలేమో ఆకులు తిని చక్కగా ఎన్ని మైళ్ళైనా నడవగలుగుతున్నాయి. ఎన్ని కొండలైనా ఎక్కగలుగుతున్నాయి. ఎలాంటి అనారోగ్యాలు లేకుండా. ఇది తెలుసుకున్నప్పుడు నాతో ఒక అబ్బాయి ఫోన్‌లో వాదించాడు మొన్న. మరి తినకపోతే బలం ఎలా వస్తదన్నాడు. ఆ అబ్బాయితో ఈ మాట చెబితే, మరి అవి చక్కగా ఆకులు తిని చక్కగా ఎంత దూరమైనా నడుగుతున్నాయి. ఎన్ని మెట్లైనా ఎక్కుతున్నాయి. ఎన్ని కొండలైనా ఎక్కుతున్నాయి. మరి మనమేమో అవి తిని మోకాళ్ళ నొప్పులని మందులు మింగుతున్నాము. మంచాల మీద పడుతున్నాము అనంటే, అవును నిజంగా ఇది కరెక్టే సార్ అని ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు. మనం ఎవరికైనా ఒక యథార్థం చెప్తే, అది మనం చెప్పగలిగే వాళ్ళు అర్థం చేసుకునేలా మనం చెప్తే, వినేవాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. చెప్పేవాళ్ళు చక్కగా చెప్పగలిగితే వినేవాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. ఇంకా కొంతమంది మాంసాహారం మీద మమకారంతో ఏం మాట్లాడతారంటే, మరి పళ్ళు, కాయలు తినొచ్చా? దానిలో ప్రాణం లేదా? మేకల్ని, గొర్రెల్ని తింటే వాటిని ప్రాణము, పాపం అంటున్నారు. మరి పళ్ళు, కాయలు తింటే వాటిలో ప్రాణం లేదా? అది పాపం కాదా? అని అడుగుతున్నారు. ఇది కూడా కావాలని వాదించడమే కానీ, మూర్ఖత్వమే కానీ దీనిలో కూడా జ్ఞానం లేదు. ఎందుకంటే, ఇప్పుడు ఒక అయ్యప్ప మాలని, ఒక భవానీ మాలని ఇలా వేసుకున్న వాళ్ళందరూ వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు చక్కగా పప్పు, అన్నము, సాంబారు, ఇడ్లీలు, పూరీలు, చపాతీలు, పళ్ళు, కాయలు ఇవన్నీ తింటారు. కానీ ఆ 40 రోజులు వాళ్ళు మాంసం మానేస్తారు. మరి మా పళ్ళు, కాయలు తినడం పాపం అంటే, దానిలో గూడా ప్రాణం ఉందంటే, మరి ఆ 40 రోజులు మాంసం మానేస్తున్నారు. పళ్ళు, కాయలు తింటున్నారు. అయి మానేయలేదు. అంటే అది తినచ్చనేగా, అది తినదగిన ఆహారం అనే కదా! అంటే వాళ్ళకి అక్కడే అర్థమవుతుంది. ఇది తినకూడదు.
ఇది తినొచ్చు. మాంసం తినకూడదు పాపము. పళ్ళు, కాయలు తినొచ్చు. అది మానవుల ఆహారమని వాళ్ళకి తెలుసు. వాళ్ళ అంతరంగానికి తెలుసు. కాబట్టి అవే తింటున్నారు. సో, ఇది గూడా కరెక్ట్ కాదు. పళ్ళు, కాయలకు గూడా ప్రాణం ఉంది. అది గూడా పాపం అంటాం. ఇది వితండవాదం. కావాలని మాట్లాడడమే గానీ, దానిలో సత్యం లేదు. మనం బ్రతకడానికి ఆహారం తినాలి. అది మనం తినదగిన ఆహారం శాకాహారం మాత్రమే తినాలి. మాంసాహారం తినకూడదు. మాంసాహారం తినడం అంటే ఒక జీవిని చంపడము, దాన్ని హింసించడము, తినడం ఇదంతా పాపం. మనం ఏదైతే చేస్తామో దాన్ని తిరిగి పొందుతాము. మన జీవితంలో పాపం వచ్చింది, మన జీవితంలో హింస వచ్చింది అంటే మనం ఎక్కడో హింస చేశాము. ఆ హింస మన జీవితంలోకొచ్చింది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా శాకాహారం తినండి, ధ్యానం చేయండి. చక్కగా ఇలాంటి పిఎంసి ఛానల్ చూడండి. క్షణం క్షణం సత్యదర్శనం గావించండి. అలాగే ఇలాంటి మంచి మంచి పుస్తకాలు చదవండి. చక్కటి జ్ఞానం పొందండి. ఓకే. థ్యాంక్ యూ.